When you say yes, then I'll start. రెడీ సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ మన నుడి మన నది విభాగం నుంచి ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రాం. అందరికీ స్వాగతం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, మదర్స్ డే, టీచర్స్ డే ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా విదేశీ సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి అవుతుంది. మన సంస్కృతి ఏంటంటే నిత్యం పెద్దల్ని పూజించడం, ప్రకృతిని పూజించడం, పర్యావరణాన్ని పూజించడం, పంచభూతాలుగా పర్యావరణాన్ని గుర్తించడం. ఇది మన భాష, మన జాతికి, అంటే భారతదేశ సంస్కృతి. మొట్టమొదట అసలు ఈ సబ్జెక్ట్ ని మొత్తం 4-5 భాగాలుగా నేను విభజించుకున్నాను. దాన్ని మీకు కొద్దిగా అందరినీ మ్యూట్ చేయండి, అందరు ఆడియోలు ప్లీజ్. సో ఇదేమంటే ముఖ్యంగా ఈరోజు చర్చించుకోవాల్సిన విషయాల్లో ఒక 4-5 భాగాలుగా నేను విభజించుకున్నా. మొట్టమొదటిది పర్యావరణం అంటే ఏమిటి, ఎప్పుడు ఇది పర్యావరణం మొదలైంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలి, మనం కాపాడగలమా కాపాడలేమా, ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి ఏంటి, ఇక మీదట ఈ మన నుడి మన నది జనసేన కలిసి చేయబోయే ఫ్యూచర్ కార్యక్రమాలు ఏంటి అన్నది క్లుప్తంగా ఒక 5 భాగాల కింద విభజించుకున్నానండి. మొట్టమొదటిది అసలు పర్యావరణం అంటే ఏంటి అన్నది వస్తే, మన చుట్టూ ఉన్న, అంటే ప్రతి జీవికి, మనకంటే మనిషికే కాదు, ప్రతి జీవికి చుట్టూ ఉన్న భూమి, నీరు, గాలి, ఆకాశం అన్ని కలిపి దాన్ని పర్యావరణం అంటారు. బేసిక్ గా ఇది ఎలాగంటే, దాదాపు అంటే భూమి ఎప్పుడు పుట్టింది అంటే 460 కోట్ల సంవత్సరాల క్రితం అంటారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద జీవరాశులు పుట్టినప్పుడు అవి ఏమైంది అంటే మట్టి, గాలి, నీరు అన్ని కలిపి ఒక జీవాల కింద అభివృద్ధి చెందాయి. మొట్టమొదట మనిషి పుట్టలేదు, అలాగే ఎవల్యూషన్ లో మనిషి ఒక కార్యక్రమంలో పుట్టాడు. అయితే ప్రతి జీవికి పుట్టడానికి ఎంతకాలం బతకాలి, ఎప్పుడు చావాలి, ఏ రోగాన్ని పడాలి అన్ని నిర్దేశించేది పర్యావరణం. దీన్ని గుర్తించి ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణం పాడైపోతుంది, మనం ఏదో ఇబ్బందులు ఇరుక్కుంటున్నాం అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పి స్టాక్ హోమ్ లో, స్వీడన్ లో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని 1972లో పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పేసి 1974లో జరిపారు. దానికి అప్పుడు పెట్టిన పేరు ఏంటంటే ఓన్లీ వన్ ఎర్త్, అంటే ఒకే ఒక భూమి. ఇప్పుడు అది స్టార్ట్ చేసి 47 సంవత్సరాలు అయింది. పర్యావరణ దినం స్టార్ట్ చేసి ఇప్పటికీ మనకు ఒకటే భూమి ఉంది, రెండో భూమిని ఇంకా కనుక్కోలేదు. ఒకవేళ కనుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ కూడా బతకడం మొదలు పెడితే పరిస్థితి వేరు. కానీ మనం ఆ రెండో భూమిని కానీ, రెండో నివాస ప్రాంతాన్ని కానీ మనం కనుక్కోలేకపోయాం. కాబట్టి ఇప్పటికీ కూడా ఒకటే భూమి ఉంది. సో ఆ థీమ్ 47 సంవత్సరాల క్రితం పెట్టిన థీమ్ ఇప్పటికి కూడా వర్తిస్తుంది. అయితే మనం చాలా పాడు చేశాం కాబట్టి ఈ సంవత్సరం ఆ థీమ్ ఏం చేశారంటే రీఇమాజిన్, రిక్రియేట్ అండ్ రిస్టోర్. రీఇమాజిన్ అంటే తిరిగి పునరాలోచించండి, తిరిగి పునర్నిర్మించండి, పునరుజ్జీవింప చేయండి. అలాగే రిస్టోర్, మళ్ళీ తిరిగి స్థాపించండి, పోయినాడులు మళ్ళీ తిరిగి స్థాపించండి. ఈ మూడింటికి సంబంధించి ఎకో సిస్టమ్ రెస్టోరేషన్ అని పెట్టారు దీనికి పేరు. అది మనం చేయాల్సిన కార్యక్రమం. అది చేయాలంటే మనం పర్యావరణం అంటే ఏంటిదో ఇందాక చెప్పాను. ఆ పర్యావరణాన్ని ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఒక 460 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి పుట్టింది. అప్పుడు భూమితో పాటు కొన్ని జీవరాశులు వచ్చినాయి. అలా కాలక్రమేణా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనిషి పుట్టాడని చెప్తున్నారు. కాబట్టి అది జీవ సంబంధించింది. అయితే మెయిన్ ఇదేమంటే ఈ ఆబ్జెక్ట్స్ అనేది మనం చూస్తే భూమి, నీరు, గాలి, ఆకాశం ఇవన్నీ కలిపి మనం వాటిని ఎలాగ రక్షించుకోవాలి అన్న దాని మీద మనం చేస్తే ఈ మనము ఎందుకంటే 4 నుంచి 6,000 జీవరాశులు ప్రతి సంవత్సరం అంతరించిపోతున్నాయి ఈ భూమి మీద. అంటే 1 ట్రిలియన్ జీవరాశులు ఉన్నాయన్నారు. ఆ ట్రిలియన్ జీవరాశుల్లో 4 నుంచి 6,000 జీవరాశులు పూర్తిగా అంతరించిపోతున్నాయి, జీవజాతులు. వాటికి కారణం కేవలం మనిషే. ఎందుకంటే భూమి మీద పర్యావరణం పాడు చేయడం అనేది జరిగింది కేవలం మనిషి వల్ల జరిగింది. సో దాన్ని ఎలాగ కాపాడుకోవాలన్న దానికి ఇప్పుడు చూస్తే 2019లో యునైటెడ్ నేషన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 1 మిలియన్ స్పీసీస్ అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే 10 లక్షల జీవరాశులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
కాబట్టి మనం ఈ గ్లోబల్ వార్మింగ్ని అరికట్టాలి, దీని పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనం దాన్ని ఎలా చేస్తామనేది చూస్తే, ఈ ఎకో సిస్టమ్ అన్నది మనం ముందుగా మన జీవ వ్యవస్థ దాన్ని మనం ఎలా చేస్తాం అన్నది, ఆ జీవ వ్యవస్థను రక్షించుకోవాలంటే ఏం చేయాలన్న దాని మీద చూస్తే, ఆ జీవ వ్యవస్థ మీద అన్ని డిపెండ్ అయి ఉన్నాయి. మన ఒక్క మానవులమే కాదు, మన పశువులు కానీ, పక్షులు కానీ, లేకపోతే మిగతా జీవరాశులు అన్నీ కూడా మన భూమి మీద ఉన్న ఎకో సిస్టమ్స్ మీద ఉన్నాయి. అది మనకు పూర్తిగా అర్థం కాకుండా మనం కొద్దిగా తప్పులు చేస్తున్నాం. ఎటువంటి తప్పులు చేస్తున్నాం అంటే ఈ జీవరాశులన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయండి. అంటే ప్రతి జీవానికి భూమి మీద ఉండడానికి ఒక కారణం ఉంది. అయితే మనం దాన్ని తెలియకుండా తెలుసో తెలియకో వాటి నాశనానికి కారణం అవుతున్నాం. ఉదాహరణకు వస్తే 2017లో డిసెంబర్లో ఒక అధ్యయనం చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మన భూమి మీద వల్చర్స్ అంటే ఏమంటాం అవి, రాబందులు అంతరించిపోతున్నాయి. రాబందులు ఎందుకు అంతరించిపోతున్నాయని ఎగ్జామిన్ చేస్తే, వాటి శరీరంలోని ఈ పశువులకి బేసిక్గా ఎద్దులకి ఇచ్చే పెథిడ్రిన్ అనే ఇంజెక్షన్ మనం చెప్తాం ఇక్కడ ఇండియాలో, అది వాళ్ళు ఆ పెయిన్ కిల్లర్ ఇవ్వడం వల్ల, ఆ పెయిన్ కిల్లర్ అవశేషాలు ఆ జంతువులో ఉండడం వల్ల, ఆ చచ్చిన కళేబరాల్ని ఇవి తినడం వల్ల ఆ జీవజాతి అంతమైపోయింది. అది చనిపోతే నష్టం ఏంటంటే, ఇదివరకు అడవుల్లోనో ఎక్కడెక్కడ జంతువులు చచ్చిపోతే చనిపోయిన కొద్దిసేపటికే రాబందులు వచ్చి పూర్తిగా తినేసి వాటిని అక్కడ మనకి నష్టం జరగకుండా చూసాయి. అది జరగకుండా ఉండడం వల్ల ఇప్పుడు వేలాది ఏనుగులు, వేలాది జంతువులు చచ్చిపోతున్నాయి అడవులో. వాటిని తినడానికి రాబందులు లేవు, కప్పెట్టడానికి మనం అక్కడికి వెళ్ళి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ జూనోటిక్ డిసీజెస్ అంటారు, అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు, అవి రావడం ప్రారంభించింది. ఈ రోజు కరోనా వచ్చిందంటే కూడా అదొక కారణం. పర్యావరణ విధ్వంసమే కరోనా కారణం అని చెప్పి మొన్న రాకేష్ కుమార్ మిశ్రా గారు, సిసిఎంబి డైరెక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మనం ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మనం లేవని చెప్పేసి. అలాగే మనం ఎందుకు వీటి మీద, పర్యావరణం మీద ఎందుకు చేయాలి అంటే, ఒక హ్యుమానిటీ. మనం మన పిల్లల తాతల దగ్గర నుంచి, ముత్తాతల దగ్గర నుంచి మనం చాలా వేలాది లక్షల సంవత్సరాల నుంచి కాపాడుకొస్తున్న భూమి మన దగ్గరకు వచ్చేసరికి బాగుంది. మనం మన పిల్లలకు కూడా అదే కండిషన్లు ఇవ్వాలి. అది ఇప్పుడు పాడైపోయింది కాబట్టి దాన్ని రిస్టోర్ చేసి ఇవ్వాలి. ఆ రకంగా ప్రపంచంలో ఏమైనా జరుగుతున్నాయంటే చాలా జరిగినాయి. అందుకు వచ్చినప్పుడు సోలార్ ఎనర్జీ అని కానీ, హైడల్ ఎనర్జీ అని కానీ, విండ్ ఎనర్జీ అని కానీ, అలాగే రకరకాల నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ వచ్చి మన గృహ అవసరాలకి, పొలాలకి, వాటికి కూడా ఈ బొగ్గు తగలబెట్టి తయారు చేసి విద్యుత్ ఉత్పత్తి నుంచి కాకుండా సౌర విద్యుత్, జల విద్యుత్ నుంచి, వాయు విద్యుత్ నుంచి చేయడం వల్ల చాలా వరకు తగ్గించగలిగాం. అయితే సరిపోయిందా అంటే సరిపోలే. మనం చేయాల్సింది ఏంటంటే అడవుల్ని రక్షించాలని చెప్పారు. అడవుల్ని ఎలా రక్షిస్తున్నాం? అడవులు ఏం చేస్తున్నాయి మనకి? అడవులు మనకు కావలసిన కలప ఇస్తాయి, మనకు కావలసిన ఔషధాలు ఇస్తాయి, మనకు కావలసిన మందులు ఇస్తాయి, అన్ని చేస్తున్న దానికి. అది కాకుండా పర్యావరణం కూడా, అంటే పచ్చటి గాలి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకి ఇస్తాయి. అంటే మనం బతకడానికి అడవి చాలా ఇంపార్టెంట్. మనకి పక్కన ఒక అడవి ఉంటే మన లైఫ్ స్పాన్ ఇంకా పెరుగుతుంది. దాన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా కేర్లెస్ గా, డిలబేటెడ్ అయిపోయింది. ఆ అడవి స్థానంలో మనకి ఇండస్ట్రీ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, కానీ కాదు, జబ్బులు వస్తాయి మనకి. అలాగే అది అడవులను రక్షించుకునే కార్యక్రమం. ఇంకోటి ఏంటంటే, మనకి స్వాతంత్రం రాకముందు, అంటే పూర్వీకుల వరకు వెళ్ళిన దానికంటే స్వాతంత్రం రాకముందు చూస్తే మనకి బ్రిటిష్ వాళ్ళు కూడా మన నదులను నాశనం చేయలేదు. 101 నదులు జీవనదులుగానే ఉన్నాయి. వాటి నీరు తాగడానికి అనుకూలంగా ఉంది పశువులకు కానీ, మనుషులకు కానీ. అయితే ఈ కొన్ని దశాబ్దాల్లోనే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి కాపాడుకొస్తున్న మన మొత్తం దేశంలో ఉన్న 101 నదుల తాలూకా జలాల్ని మనం కలుషితం చేయగలిగాం. అది మనం తెలివి తక్కువతనంతో కలుషితం చేశామా, రాకపోతే దానికి ఏదైనా విదేశీ కుట్ర ఉందా, అందు గురించినే కాలుష్య పరిశ్రమలన్నీ ఇండియాకు వస్తున్నాయా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ప్రతి నది పక్కనే 2-3 విషాలు చిమ్మే ఇవి ఉన్నాయి. అది తర్వాత మాట్లాడతాం. ఎందుకంటే ప్రతి నదిని మనం కాలుష్యం చేసుకున్నాం. ఒకటి మనం మురికి వ్యర్థాలు ఒకటి, అలాగే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు చేరడం, అలాగే పరిశ్రమలు కాలుష్యం చేరడం వల్ల మనకి నదులు చాలా వరకు చేసాం. మనకి నదులు ఎన్నో ఇస్తున్నాయి, మన నదులకు మనం తిరిగి ఏమి ఇవ్వలేదు. కేవలం ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లోనే ఈ నదులన్నీ నాశనం అయ్యాయి. ఇది చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది.
ఎందుకంటే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి చక్కగా పారుతూ వస్తున్న నదుల్ని నాశనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే సడన్ గా ఏదో ఒక అవసరం క్రియేట్ చేస్తారు. మీకు ఆహార భద్రత గురించి ఏదో చేయాలి, పెద్ద పెద్ద డ్యాములు కట్టాలి, ఇవి కట్టాలి, అవి కట్టాలి. ఇవన్నిటికంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఆహార భద్రత గురించి చేసేదానికంట ఇవన్నిటికంటే ముందు చూడాల్సింది జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నామా లేదా, బ్యాలెన్స్ చేయగలుగుతున్నామా లేదా. అసలు ఎన్విరాన్మెంట్ ఎలా పాడవుతుందంటే ముఖ్యంగా 4 అంశాలు చెప్పారండి. 4 అంశాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే అత్యధికంగా సహజ వనరులను ఆక్రమించడం, తీసుకోవడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం. అది అడవుల నుంచి కానీ, మినరల్స్ కానీ, ఇసుక కానీ, ఈ ఎక్కువ సెన్సిటివ్ జోన్లు అయిన వెట్లాండ్స్ ని వాటిని కన్వర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కిందకి వస్తాయి. రెండోది పొల్యూషన్, అది నీరు కానీ, గాలి కానీ, భూమి కానీ, సముద్రం కానీ, వీటిని పొల్యూషన్ చేయడం. మూడోది ఇన్వేసివ్ స్పీసీస్ అంటారు. ఇన్వేసివ్ స్పీసీస్ అంటే వేరే ప్రపంచంలో అంటే వేరే దేశంలో పుట్టిన మొక్కల్ని కానీ, జంతువులు కానీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాటిని తాలూకా జీవ వ్యవస్థ ఇక్కడ ఉండదు. ప్రతి మనిషి కానీ, జంతువు కానీ తయారైంది ఆ చుట్టుపక్కల ఉన్న జీవ వ్యవస్థ నుంచే తయారవుతుంది. సో ఆ వ్యవస్థను రక్షించే ఇది ఉండదు. మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ మంచి మొక్కలు పాతారు. ఆ మొక్కలు ఎటువంటి మొక్కలు పాతారంటే బ్యూటిఫికేషన్ అని చెప్పేసి, బ్యూటిఫికేషన్ పేరు పెట్టి కోనా కార్పస్ అని చెప్పేసి, కోనా కార్పస్ ఎరెక్టస్ అని చెప్పి మొక్కలు తీసుకొచ్చి పాతారు. దాని వల్ల ఏమవుతుందంటే అవి తక్కువ నీరుతోటి త్వరగా పెరుగుతాయి. కానీ ఆ పెరిగిన దాన్ని మనకి దేనికి, పక్షులకు కానీ దేనికి కానీ పనికిరావు. కాబట్టి ఆ పెరిగిన మొక్కలు పక్షులు గూడు కట్టుకోవడానికి పనికి రావడం లేదు, మన దగ్గర నుంచి కార్బన్ సింక్ పనికి రావడం లేదు. ఈ రెండు కాకపోగా మనకు అనారోగ్యం తెచ్చిపెడతాయి. అది చాలా దేశాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి వాటిలన్నింటినీ తీసేస్తుంటే మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఎందుకు పెట్టామంటే ల్యాక్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. మన తాత ముత్తాతలందరూ కూడా చింత చెట్లు వేశారు, మారేడు చెట్లు వేశారు, నారేడు చెట్లు వేశారు, పక్షి జాతులు తినడానికి రకరకాల చెట్లు, అంటే అన్ని సీజన్లో పక్షులు తినడానికి ఏదో రకమైన ఇది ఉంచేవారు. హలో, ఏదో రకమైన ఐ థింక్ ఇట్ స్టాప్డ్. లేదు సార్, వీడియో రావట్లేదు, ఆడియో వస్తుంది. ఆడియో వస్తుందండి, వీడియో రావట్లేదు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరు. అంటే అది కాదు, ఎందుకు రావడం లేదా? ఓకే, ఐ థింక్ ఇట్ హస్ కమ్ నౌ. ఇట్ హస్ కమ్ నౌ. వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఏమంటే ఈ మొక్కలు వేసేటప్పుడు మనం చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళి జీబీఎంసీకి అడ్వైస్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, మీరు దయచేసి ఈ మొక్కల్ని మంచి మొక్కల్ని మీరు వేసి పెట్టండి, చేయండి అని చెప్పేసి చెప్తే వినలేదు. అర్జెంటుగా కావాలి, అందంగా ఉండాలి అని చెప్పేసి మొక్కలను వేయడం జరిగింది. అయితే ఇది నాన్ ఇన్వేసివ్ స్పీసీస్ అంటారు. అంటే మన సొంత దగ్గర నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చిన మొక్కలను తీసుకొచ్చి పెట్టడం వల్ల వచ్చిన నష్టం. తర్వాత క్లైమేట్ చేంజ్. ఇది బేసిక్ గా మనం అత్యధికమైన కార్బన్ రిలీజ్ చేయడం వల్ల, కాలుష్యం వల్ల, వాయు కాలుష్యం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి, అంటే అడవుల నరకవేత వల్ల, అన్నిటి వల్ల కలిపి వచ్చిన ఉపద్రవాన్ని క్లైమేట్ చేంజ్ అన్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మీకు అంటే వీడియో నాకు కనిపించడం లేదండి, మీకు కనపడుతుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, సారీ. నెక్స్ట్ ఏమంటే ఈ
ఈ 4 మాట్లాడుకున్నాం కదా. ఇది అయిన తర్వాత మనం బేసిక్ గా మన దేశం సంబంధించి చూసుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు మనం ఈ పర్యావరణానికి సంబంధించిన పాటిస్తున్నామంటే, మన దేశం మొట్టమొదటి నుంచి కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం, పర్యావరణాన్ని కాపాడడం అనేది మన తాలూకా ఒక విధానం, జీవన విధానం. మనం ఎందుకంటే భూమిని పూజిస్తాం, నీటిని పూజిస్తాం, గాలిని పూజిస్తాం, అగ్నిని పూజిస్తాం. సో ఇలాగా ప్రతిదాన్ని మనం పంచభూతాలను మనం పూజించుకుని వాటిని రక్షించుకునే కార్యక్రమం చేస్తున్నాం. అయితే దీనికి విదేశాల్లో చెప్పాల్సి వస్తే వాళ్ళు బాన్ ఛాలెంజ్ అని ఒకటి తీసుకొచ్చారు. అలాగే అంతకు ముందు క్యోటో మూవ్మెంట్ ఏమంటారు, క్యోటో ప్రోటోకాల్ అని చెప్పి అదొకటి తీసుకొచ్చారు. ఈ రెండిట్లో వాళ్ళు చేసింది ఏమంటే అడవులను పెంచాలి, కాలుష్యాన్ని తగ్గించాలి. ఈ ప్రతి దేశానికి నిర్దేశకాలు చేశారు. మన దేశం కూడా సంతకం పెట్టింది అందులో. క్యోటోలోనే సంతకం పెట్టింది. తర్వాత బాన్ ఛాలెంజ్ కూడా తీసుకున్నాం. అయితే బాన్ ఛాలెంజ్ లో కొంతవరకు మనం సఫలీకృతం అయ్యామని లెక్కలు చెప్తున్నప్పటికీ మనం చూస్తున్నాం మన ఎదురుకుండా అడవులు అంతరిస్తున్నాయా లేదా అని. మనం చూసిన దాంట్లో చూస్తే అడవులు అంతరిస్తున్నాయి, అందులో అనుమానం లేదు. అలాగే ఈ మన కౌటిల్యుడు రాస్తే అంతకుముందు, ఇంకా కౌటిల్యుడి కంటే ముందుకు వెళ్తాం. ఒక్క సెకండ్, రాసుకున్న పేపర్స్ పక్కకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఆయుర్వేదానికి వస్తే కౌటిల్య కంటే ముందు ఆయుర్వేదం ఉంది, అదొక్కటి పక్కకి వెళ్తాం. అది 3000 సంవత్సరాల క్రితమే మనం ఆయుర్వేదంలో ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలిగాం. అలాగే చరకుడు అని చెప్పేసి చరక మహర్షి 2100 సంవత్సరం క్రితమే ఆయన కంప్లీట్ గా ఆయుర్వేదాన్ని మోడర్న్ ఇండియన్ మెడికల్ సైన్స్ కింద ఆయన ఇన్వెంట్ చేయడం జరిగింది, చరిత్రలో ఉన్నాయి. ఆ తర్వాత కౌటిల్యుడు అర్థశాస్త్రంలో 2000 సంవత్సరాల క్రితం రాశాడు. మనం రాజులకి దిశానిర్దేశం చేశారు. మనం అడవుల్ని కాపాడుకోవాలి. అడవుల్ని 3 రకాల అడవుల కింద పెట్టాడు ఆయన. మనకి కావలసిన సమకూర్చుకునే అడవులు, అంటే మనకి తినడానికి, రాకపోతే మందులకని, కర్రకని, కలపకని. అలాగే ఏనుగులు పెరిగే అడవులు, ఎందుకంటే అప్పుడులో మనకి క్రెయిన్స్ ఉండేవి కాదు, ఎక్కువ పనులన్నీ చేయడానికి ఏనుగులు ఉండేవి. ఏనుగులకి పెంచే ఎలిఫెంట్ ఫారెస్ట్ అన్నారు, ప్రోడక్ట్ ఫారెస్ట్ అన్నారు. అలాగే మనకి నీరు రావడానికి కూడా ఎక్కడెక్కడ మనం మొక్కలు పెంచితే వాటి వల్ల మనకి జలవనరులు ఇంప్రూవ్ అవుతాయి, నదులకు నీరు వస్తుందని చెప్పేసి అది అప్పుడు అంటే ఒక రాజుకి ఒక ఆదేశం కింద కౌటిల్యుడు ఇచ్చాడు. సో మన అర్థశాస్త్రం 2000 సంవత్సరాల క్రితమే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ప్రపంచంలో ఎవరు ఆలోచించక ముందు మనం ఆలోచించడం జరిగింది. అలాగే తర్వాత 47 తర్వాత జరిగింది అంతా అనుకున్నాం కదా. దీన్ని ఆపాలంటే ఏం చేయాలి అంటే, ఈ రకరకాల చట్టాలు ఉన్నాయి మనకి కాపాడడానికి. ఎన్ని చట్టాలు ఉన్నాయంటే మనకి లెక్కలేనన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో ముఖ్యమైనవి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974, ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ 1980, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002, షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ యాక్ట్ 2006, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ 2011 లో వచ్చింది. దెన్ కాంపన్సేషన్ ఎఫారెస్టేషన్ ఫండ్ అనేది 2016 లో వచ్చింది. ఆ తర్వాత 2013 లో కంపెనీస్ యాక్ట్ ని అమెండ్ చేస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా, అంటే ఫండ్స్ నిధుల సమీకరణ గురించి తీసుకురావడం జరిగింది. ఇన్ని చేస్తే కూడా మన అడవుల అభివృద్ధి కాలేదు, ఏమి అభివృద్ధి కాలేదు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకమైన ఎన్ఫోర్స్మెంట్ లేకపోవడం వల్ల మొత్తం అంతా కూడా ఈ డబ్బులు అయితే అక్కడ ఖర్చు పెట్టినట్టు చూపిస్తున్నారు, కానీ అడవులు పెరగడం లేదు, ఏమీ పెరగడం లేదు, దానికి లెక్క పొత్త లేకుండా పోయిందని చెప్పి 30 సెప్టెంబర్ 2020ని మోడీ గారు ఈ మొత్తం ఈ ఎన్విరాన్మెంట్ ఫండ్ రద్దు చేసి, ఇది డైరెక్ట్ గా ప్రజలతోటే మీరు తేల్చుకుంటే అక్కడ అవసరాల గురించి చూడండి అన్నారు. ఇది ఒక రకంగా మనకి ఇబ్బందికరమైంది, ఎందుకంటే ఉన్న అథారిటీస్ పనిచేయడం లేదు. అలాగని చెప్పి మనం డిస్ట్రిక్ట్ లెవెల్ కు ఎక్కడికో పడేస్తే
వాళ్ళకి ఆ ఊర్లో పర్యావరణం కాదు కదా, అక్కడ చేయడం నష్టం వల్ల కిందనున్న దిగువ నది ప్రాంతాల్లో ఉన్న నది ప్రవహిస్తుంటే వాళ్ళకి కానీ, రాకపోతే ఒక పర్వతం మీద ఏదైనా ప్రమాదం జరిగితే పర్వతం కిందన ఉన్న వాళ్ళకి కానీ, ఇలా రకరకాలుగా ఆ ప్రాంతంలో ఇబ్బంది ఉండదు, పర్యావరణ ఇబ్బంది ఉండదు, పక్క ప్రాంతంలో వస్తుంది. కాబట్టి ఇది ఒక జాతీయ సమస్య కింద చూడాలి, రాష్ట్ర సమస్య కింద కాకుండా. కాబట్టి దీన్ని 2030లో 2020లో ఇది ఈ ఫండ్ తీసేశారు, మంచిదే. అయితే అథారిటీస్ ఏం చేశారంటే లోకల్ అథారిటీకి మీరు కలెక్టర్కే కాదు, లోకల్ గ్రామ పంచాయతీలు అన్ని కూడా మీకు ఇష్టమైతేనే అక్కడ పరిశ్రమలు వస్తాయి, రాకపోతే రావు అనేది పెట్టారు. కానీ బలవంతంగా మన కన్సెంట్, మన తాలూకా ఇది లేకుండానే ఈ ప్రభుత్వాలకి ఇవ్వడం వల్ల, అధికారులు ఇవ్వడం వల్ల చాలా జరుగుతున్నాయి. అటువంటిది ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాను. విశాఖపట్నం ఎస్కోట్ లో మన అతను రాజేంద్ర సింగ్ గారు మేమంతా కలిసి వెళ్ళినప్పుడు అక్కడ 3 చెరువులు ఎండిపోయినాయి. 3 గ్రామాలకు సంబంధించి 6 గ్రామాలు డిపెండ్ అవుతున్నాయి 3 చెరువుల మీద. 3 చెరువులు ఎండిపోయినాయి. అక్కడ 4 ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీనికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి ఆయన తీసుకెళ్తే, అప్పుడు ఆయన అక్కడ ఉన్న మనుషులందరితో మాట్లాడుతుంటే ఒక ముసిలి చాకలావిడ, 80 ఏళ్ళ ముసిలి చాకలావిడ, ఆవిడ చెప్పింది పలానా కొండ మీద వర్షం పడినప్పుడు, సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి గట్టిగా వర్షం పడినప్పుడు ఈ 3 చెరువులు నిండేవి అని. ఆ మధ్యలో అడ్డుగా రోడ్లు వేయడం, ఫ్యాక్టరీలు కట్టడం అన్ని చేసిన తర్వాత ఈ 3 చెరువులు ఎండిపోయినాయి. ఈ 3 చెరువులు ఎండిపోవడం వల్ల ఆ 6 గ్రామాల తాలూకు ఎకానమీ నాశనం అయిపోయింది. అంటే ఆ 3 ఫ్యాక్టరీలు గవర్నమెంట్కి ఇస్తున్న రెవెన్యూ అంతా, ఈ 6 గ్రామాలు నాశనం అవ్వడం వల్ల నష్టం ఎంత అని చూసుకుంటే నష్టం కనీసం 10 రెట్లు ఉంది. సో అప్పుడు వాటికి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఇన్ని ఉన్నా కూడా తర్వాత ఏం చేశారంటే 2003లో నేషనల్ ఫారెస్ట్ కమిషన్ అని ఒకటి పెట్టారు. దానికి టార్గెట్ ఏంటి, 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 2020 కల్లా 20% ఉన్న అటవీ కవర్ని 33% పెంచుతామని. అంటే మొత్తం గ్రీన్ కవర్ అడవి ఏమో 20% ఉంది, దాని 33% అంటే అడవిని 13% అడవిని పెంచుతామని చెప్పేసి. ఎంత 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేస్తామని 2003లో అది తీసుకొచ్చారు. 15 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పటి వరకు ఏమి పెరిగినట్టు దాఖలాలు లేవు. అంటే ఇవన్నీ కూడా లెక్కలన్నీ కూడా కాగితాల్లో ఉంటున్నాయి, పైకి రావడంలా. సో ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలంటే ప్రజల్లో సమూలమైన మార్పు రావాలి. ఒక గ్రామ స్థాయి నుంచి, మన స్థాయి నుంచి, మీ స్థాయి నుంచి, నా స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు వెళ్తే తప్ప ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం సాధ్యం కాదని చెప్పేసి ఆలోచించడం జరిగింది. దానికి ముందు ఇందులో కృషి చేసిన ఇంకొక మనిషి జీడి అగర్వాల్ గారు, ప్రొఫెసర్ జీడి అగర్వాల్ గారు. ఆయన ఎన్విరాన్మెంట్ ఇక్కడ రూర్కేలాలో ఆయన ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. తర్వాత అది ఐఐటి రూర్కే అయినప్పుడు ఆయన ప్రొఫెసర్ గా వచ్చారు. ఆ తర్వాత బర్క్లీలో ఆయన ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ తాలూకా పిహెచ్డి చేసి, అతని స్పెషలైజేషన్ నదుల మీద. ప్రపంచంలో ఉన్న నదులన్నీ తిరిగిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో ఉన్న నదులన్నిటికంటే మన గంగా నది అత్యంత ఔషధ గుణాలు కలిగిన నది, అత్యంత ప్రభావితమైన నది. కాబట్టి ఈ గంగా నదికి నా జీవితం అంకితం చేస్తానని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆయనకి ఏమైందంటే మన భారతదేశం నుంచి కూడా అంటే కాలుష్య నియంత్రణ మండలి అని ఒకటి పెట్టి దానికి మెంబర్ సెక్రటరీగా ఆయన వేశారు. అతను ఒక 2 సంవత్సరాలు పనిచేసి సిస్టమ్స్ అన్ని జడ్జ్ చేసి తర్వాత ఆయన సన్యాసిని తీసుకొని నేను సన్యాసిగా ఉంటానని చెప్పి అన్ని చదువుకొని అన్ని అయిన తర్వాత ఇదంతా కాదు, నేను గోదావరి దగ్గరికి వెళ్ళిపోయి హరిద్వార్కి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రమంలో కూర్చొని అక్కడ గంగానే గోదావరి కదా, హరిద్వార్ పోయి గంగానే నేను కాపాడుతానని అక్కడ కూర్చుంటే, ఆయన ఒకసారి భగీరథ మీద 3 ప్రాజెక్టులు కడుతున్నారు, దానివల్ల పర్యావరణానికి నష్టం వస్తుంది, ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఒక 50 రోజులు ఉపవాసం చేసిన తర్వాత అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన దిగొచ్చి ఆయనకి ఆ 3 ప్రాజెక్టులను ఆపేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ 2018లో ఇది ప్రారంభించారు. ఆయన నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత 50 రోజుల తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాశారు మోడీ గారికి. అయ్యా, ఇతను మన దేశానికి కావాల్సిన వ్యక్తి, ఇతని ప్రాణాలు మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఎలాగైనా సరే రక్షించండి అని చెప్పి అడగడం జరిగింది. అడిగితే అప్పుడు ఆయన చూస్తా ఉన్నారు కానీ అది జరగలేదు. 50 రోజుల్లో మనం ఇచ్చాం. తర్వాత 111 రోజులు అతను ఉపవాస దీక్ష చేసి 111 రోజులు చనిపోయారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు, మనం వెళ్ళాల్సింది పొరపాటు అయింది అని చెప్పేసి. సరే, అతను నదుల గురించి చేసింది, మా ఇండస్ట్రీ పరిశ్రమల కాలుష్యం కాకుండా ఉండడం గురించి మొత్తం జీవితాన్ని దారిపోసిన అతను, అంటే బాగా చదువుకున్న అతను, అన్ని తెలిసిన అతను, గవర్నమెంట్ లో పనిచేసి అత్యున్నత స్థానంలో పనిచేసిన అతనే ఈ కాలుష్యాన్ని ఆపలేకపోతున్నాం అనే వ్యధతో చనిపోయాడు.
అది మన భారతదేశ పరిస్థితి. సో అది చనిపోయిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అది కాదు, ఆయన అలా చనిపోవడం అలా వదిలేయడం కరెక్ట్ కాదు, మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళాలి దీన్ని అని చెప్పేసి ఆయన అప్పుడు ఈ రాజేంద్ర సింగ్ గారితో, ఎంవిఆర్ శాస్త్రి గారితో, విక్రమ్ సోని గారితో ఇటువంటి వాళ్ళందరితో కలిసి కూర్చొని అతను ఒక కార్యక్రమం రూపదర్శన చేద్దాం, మనకు రూపకల్పన చేయాలి మనం ఏదో ఒకటి అని చెప్పేసి అని పెట్టారు. అప్పుడు అల్టిమేట్ గా మాకు తెలిసింది ఏంటంటే ఈ పర్యావరణాన్ని బతకాంచాలి అంటే ముందు మన మాతృభాష బతకాలి. చాలా మందికి అర్థం కాదు మాతృభాషకి పర్యావరణానికి సంబంధం ఉంది అంటే. మన జ్ఞానం అంతా కూడా పద్దాలకు తెలుస్తుంది మనకు తెలియడంలా. ఇప్పుడు ఈ జబ్బు వస్తే పలానా తిప్పతీగ తాగితే తగ్గుతుంది అని చెప్పింది, అది తెలుస్తుంది మనకి. ఇదివరకు తెలియదు. ఇదివరకు నేను చెప్పాను కదా, గొడ్లకు మనం ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళమని. పాత రోజుల్లో అసలు పశువులన్నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేవి, అటు కావాల్సిన మందులు అవే తినుకుండేవి. పశువులకు వైద్యశాలలు ఉండేవి కాదు. కానీ పశువులకు వైద్యశాలలు వచ్చిన తర్వాత జబ్బులు పెరిగినాయి. మనకి డ్రగ్ కంపెనీస్ వచ్చిన తర్వాత మనుషులకు కూడా జబ్బులు పెరిగినాయి. సో మనం ఏమంటే పర్యావరణం నుంచి నేర్చుకొని, పర్యావరణం నుంచి మనకు అది ఇస్తున్న ఔషధాలను తీసుకోవడం మానేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పేసి మనకున్న సైన్స్ ని, మనకున్న జ్ఞానాన్ని అంతటిని పక్కన పడేసి, అది కారణం ఒకటి ఏంటంటే, నేను యూత్ ని కూడా తప్పు పట్టను. ఎందుకంటే అందరూ కూడా విదేశాలు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి అని తాపత్రయపడుతుంటారు. కానీ ఒకప్పుడు 3000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం మన మెడిసిన్ లోనే అన్నిటిలోనే టాప్ లో ఉండేవాళ్ళని దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, కొన్నాళ్ళ పరాయి పాలన ఒకటి, మన శక్తుల్ని మనం గుర్తించుకోకపోవడం రెండు, ఆ తర్వాత ఇంగ్లీష్ విద్యా విధానం అంటే మన విద్యా విధానాన్ని కంప్లీట్ గా నాశనం చేసేసి ఇంగ్లీష్ లో బోధన, ఆ బోధన కూడా వాళ్ళకి కావాల్సిందే. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మనకు తెలియదు, మనం ఎక్కడికో పోతాం అని అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు తెలుగు తెలుసుకుంటే, సంస్కృతం తెలుసుకుంటే, మనకున్న నాలెడ్జ్ తో మనం ప్రపంచాన్ని శాసించవచ్చు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన ఇదే విషయం. అందుగురించి ఏమంటే ముందు భాష తెలిస్తే, ఎందుకంటే రాజేంద్ర సింగ్ గారు ఇక్కడ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ చాకలావిడితో మాట్లాడుతున్నప్పుడు రాజేంద్ర సింగ్ గారికి ఆ చాకలావిడి భాష తెలియదు, చాకలావిడికి రాజేంద్ర సింగ్ గారి భాష తెలియదు. మధ్యలో నేను అనుసంధానకర్త కింద ఉండి నేను మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాజేంద్ర సింగ్ గారు ఆ సమస్యకి సొల్యూషన్ ని స్థానికంగానే కనుక్కున్నారు. ఆయన ఏమన్నారంటే, నేను ఎక్కడి నుంచో వచ్చి నేను కనుక్కోలేదు, మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాజేంద్ర సింగ్ అన్న అతను వ్యక్తి కాదు కావాల్సింది, అక్కడ లోకల్ గా స్థానికులు, భాష రాయడం కూడా రాని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది. సో మన భాష, మన నుడి అంటే మన మాతృభాష, అది కొంకణి కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జర్మన్ లాంగ్వేజ్ కావచ్చు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ముందు మన మాతృభాషలో ఉంటే మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన తాలూకా జ్ఞానాన్ని ఒక దగ్గర డిపాజిట్ చేసి ఆ జ్ఞానం నుంచి మనం ముందుకు వెళ్ళాలి అనేది ప్లాన్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. అందు గురించి అని చెప్పేసి ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు రూపొందించడం జరిగింది. దాంట్లోని ముఖ్యంగా మన నుడి అంటే ఏంటి, మన నది అంటే ఏంటి అనేది రెండు విడివిడిగా చెప్పదలుచుకున్నాం. మన నుడి అంటే మన భాష అంటే ఒక తెలుగు భాషనే కాదు, మన లిపి లేని భాష కూడా. కొండవాళ్ళలో, కోయల్లో, మన ఆంధ్రాలోనే దగ్గర అరకు వెళ్తే దగ్గర 12 భాషలు అక్కడ ఉంటాయి. అక్కడ లోకల్ వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. సో మనం అవసరం అయితే ఆ భాషను నేర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి 4 జ్ఞానాన్ని తీసుకుంటే, ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం వర్షం ఎక్కడొచ్చింది వాళ్ళ తాతకు మామ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికీ మనకి చాలా విషయాలు తెలియదు. ఇదివరకు శ్మశానంకి వెళ్ళి వస్తే స్నానం చేయాలంటే అందరూ నవ్వుకునేవారు. రాత్రి ఒక షాప్కి వెళ్ళి హెయిర్ కటింగ్ చేసుకొస్తే స్నానం చేయాలంటే అది అంటరానితనం కాదు, అక్కడి నుంచి మనకి ఏదైనా వ్యాధి రాకుండా ఉండాలని. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మనం చేతులు కడుక్కుంటున్నాం. ముందు కావాల్సింది ఏంటంటే భాషని గౌరవించడం. ప్రతి ఒక్కడి భాష, ఏ భాష చిన్నది కాదు, ప్రతి భాషలో ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఆ స్థలాన్ని రక్షించడానికి అక్కడ ఉన్న భాషలో ఉన్న నేర్చుకున్న పెద్దలు మాత్రమే చెప్పగలరు. మనం దూరం నుంచి వచ్చి చెప్పలేం, ఇంజనీర్స్ డిజైన్ చేయడానికి అవ్వదు. అక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు, వృద్ధులు, ఇప్పుడు చాలా మంది పనికిరాని వాళ్ళని తీసి పడేసిన వాళ్ళందరినీ కూడా మనం ప్రకృతిని రిపేర్ చేసి వైద్యుల కింద వాళ్ళని మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన నది అంటే కేవలం ఒక నది అని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు చెప్పారు, మన నది అంటే ఏ నది అయినా మనం గంగా అంటామని చెప్పేసి. ఒక్కసారి
సార్ ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు హరిద్వార్ లో పెట్టింది, ప్రవీణ్ గారు. ఓకే సార్, ఓకే. Pranams to Guruji and to all the dignitaries and here. Pranams to you all. Namaskars to you all. When we talk about Ganga, in entire our country, the problem is with the rivers. Even in Telugu states, Krishna or Godavari or Tungabhadra, they're completely getting polluted. A lot of industrial pollution is being left into the rivers, and recharging of rivers are not there. The domestic pollution and the industrial pollution, and the successive governments are not able to do anything. And the ecological imbalance in our country is very rapidly getting destroyed. In fact, me forming a political party, for a great reason is, somewhere a political party should stand for ecological balance. As Rajendra Singh ji said, the development should be balanced, keeping ecological balance in mind. But the problem in our country is we try to ape West, but India is deeply embedded in our cultural heritage. When we do something wrong, it is going to affect us. It will affect our children, and that's why we don't exploit resources, unlike West. Somewhere to take away the cultural bent of our country is going to damage. And that is the reason why rapidly our natural resources are getting depleted. And to give you an example, in one of our cities called Vizag, in another 10 years, there's going to be a big trouble for water, a shortage of water. Already there is a great shortage, and there's not going to be any water left. That is the forecast of that's the present situation here. So somewhere the entire river, to revive the rivers of our nation, let us start with Ganga. Gangaji is we respect our mother. From and every part, nook and corner of India, there is a temple of Shiva, and we respect. We pray Ganga there. We call water as Ganga. No matter which part of India, we call it as Ganga. So Ganga is not just for Uttar Bharat or Dakshin Bharat or Purva Pashchim, it is for the entire nation. And what happens in Uttarakhand, what happens in northern India, it will happen to the rest of India also. So it is every Indian's responsibility to stand for Ganga, the free flow of Ganga, that whatever the pollution is happening, to stop the pollution into Ganga. And this is all concern for me. I supported Pradhan Mantri Narendra Modi ji in 2014. I worked along with him. And when the BJP came, I thought Ganga rejuvenation will happen. When Professor G.D. Agarwal was doing fasting for the revival of Ganga, free flow of Ganga, after more than 100 days, first I was hearing about it, very small bit news, and no one knows about it, about the entire fasting. Only individuals like me who are a bit keen for environment, we used to get the information. But I thought the current government is completely pro-Ganga, and somehow it didn't happen when he was fasting, and something his demands are not being met. Forget about demands being met. At least someone from the center should have come. And I thought they would lift him, they would request him, and they would concede, they would agree to his demands, or at least they would have a dialogue. That's what I had thought. When he passed away,
when the sacrifice happened, that really deeply touched me. That awakened my sense of responsibility as an Indian. I felt bad. No one could respond in our country for such a immense sacrifice, and I could not be there on that particular day. But though after a year later, on his Punyatithi, to be here, to take forward his demand, whatever he stood for, it is every Indian's responsibility. And whatever, there are eminent people here, Swamiji is here, a lot of experts are here, and there are so many ashrams are here, Okay, Andy. Now but I will Master start. Sadan is very special, something which stood Thank for you. Ganga. Thank you, Andy. Now, థ్యాంక్ యూ అండి. నా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చూస్తే జస్ట్ సౌకర్యార్థం తెలుగులో కూడా కొద్దిగా చెప్తాను. అసలు ఒక పొలిటికల్ పార్టీ అనేది ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతుల్యతని కాపాడడం గురించి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉన్న పార్టీ ఉండాలి అని ఆయనకు అనిపించింది. అది నాకు తెలిసి ఏషియా మొత్తం మీద ఏ పొలిటికల్ నాయకుడికి అనిపించలే. ఏ నదిని ఎలాగ దోచుకోవాలి, ఏ ఇసుకని ఎలాగ దోచుకోవాలి, ఏ గనిని ఎలాగ దోచుకోవాలి అనుకున్నాడు తప్ప వీటిని భావితరాల గురించి కాపాడాలన్న ఆలోచన ఉన్న, ఇంగిత జ్ఞానం ఉన్న ఒక్క రాజకీయ నాయకుడు నాకు కంటికి కనపడదు. అది మన దేశం తాలూకా దౌర్భాగ్యం. అయితే మన దేశానికి ఉన్నది విదేశాలకు లేనిది ఏంటంటే మనం ఒక నదిని తల్లిగా చూస్తాం. వాళ్ళు ఒక నదిని కెనాల్, ఇప్పటికీ కూడా బ్రిటిష్ లెక్కల్లో కెనాల్ అని ఉంటుంది, కాలువ అంటారు. సో వాళ్ళు నదిని కాలువలాగా చూస్తారు, నీళ్ళలాగా చూస్తారు తప్ప అది దేవతలాగా చూడరు. మనం వర్షిప్ చేస్తాం. అలాగే ఆయన ఈ జిడి అగర్వాల్ గారు చనిపోయినప్పుడు మనం వెళ్ళలేకపోయాం, ఆ రోజు నుంచి వెళ్ళలేకపోయాను. కానీ ఒక సంవత్సరం తర్వాత ఆయన పుణ్యతిథి రోజుని, సంవత్సరికం రోజుని వెళ్ళి అక్కడ 3 రోజులు ఉంటానన్న. ఇంత అసలు ఒక్క నిమిషం ఆయనతో ఫోటో దిగితే చాలు అని మనం అందరం అనుకుంటున్న మనిషి 3 రోజులు అన్ని వదిలేసి అక్కడ ఆశ్రమంలో కూర్చొని ఎంత మదన పడ్డారో అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అంటే ఏంటి మన దేశం ఎందుకు ఇలాగ అయిపోతుంది, మనం ఎందుకు ఇటు వెళ్ళిపోతున్నాం? ఈ డబ్బు తీసుకున్నాం, సారా తీసుకున్నాం, వీళ్ళందరూ ఓట్ల వైపు వెళ్ళి ఈ పనికి మాలిన నాయకులను ఎన్నుకోవడం వల్ల మనకు కలిగిన దుస్థితి ఏంటి అన్నది ఆయన చాలా 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 మదన పడ్డారు. అది ఆయన తాలూకా అంటే నిబద్ధతని, ఆయనకి పర్యావరణం పట్ల ఉన్న దృఢమైన నిబద్ధత, పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉన్న నిబద్ధత. అది ఈ ప్రోగ్రామ్ ఏమంటే ఇది ఒక యూనివర్సల్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారండి. ఆ ప్రోగ్రామ్ ఎలాగుంటుందంటే మన నుడి మన నది అని ఇక్కడ ఉంటుంది, మాజీ నది మాజీ భాష, మాజీ భాష మాజీ నది అని గుజరాత్ లో ఉంటుంది. అలాగా ప్రతి దగ్గర ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ ప్రాంతీయ భాషల్లో మన నుడి మన నది ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తాం. యాక్చువల్గా కోవిడ్ లేకపోయి ఉంటే ఈ పాటికే దేశంలో కాకుండా ప్రపంచంలో ఇంకొక దేశం 10-17 దేశాల్లో కూడా ఈ మన నుడి మన నది ప్రోగ్రామ్ ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇది మనం పార్టీలకు అతీతంగా భావితరాల గురించి, భావితరాల అన్ని జీవరాశుల గురించి, మన గురించి కాదు, ఒక ఉద్యమం చేస్తాం. మనం రాజేంద్ర సింగ్ గారితో కలిసి వెళ్తాం. చాలా మందికి అర్థం కాదు, నా బ్యాక్గ్రౌండ్ లో ఇటు అటు ఎందుకు ఉంటారంటే రాజేంద్ర సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు నన్ను చాలా ప్రభావితం చేశారు. ఎంత ప్రభావితం చేశారంటే వీళ్ళ ఆలోచన సరళి చూస్తే ఇది మన ఫ్యూచర్, మన డెఫినెట్ గా మనకి భావితరాలు. ఎందుకంటే రాజేంద్ర సింగ్ గారు కనీసం 60 దేశాల్లో రాజేంద్ర సింగ్ గారు ఆయన అడ్వైజర్ గా ఉన్నారు. ఆ దేశ ప్రధానులతో మాట్లాడగలరు. అన్ఫార్చునేట్ గా మన దేశ ప్రధానితో ఇంకా మాట్లాడడానికి అవకాశం కుదురుతుందని ఆశిస్తున్నాను నేను త్వరలో. సో ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి రాజేంద్ర సింగ్ గారు నేను కలిసి ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్ర పర్యటన కాకుండా శ్రీశైలం, కడప, కర్నూలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి అన్ని తిరిగాం, చాలా ఎక్స్టెన్సివ్ గా తిరిగాం. అలాగే కడప వెళ్ళిన తర్వాత ఈ నదులను ఎలాగైనా సరే పునరుజ్జీవం చేయాలి. కళ్యాణ్ గారు అడిగింది ఏంటి, రాజేంద్ర సింగ్ జీ మీరు అక్కడ కూర్చొని రాజస్థాన్ లోనో కర్ణాటకలోనో ఎక్కడో నదులు కాదు, నాకు ఆంధ్రప్రదేశ్ లో నదులన్నీ కూడా పునరుజ్జీవం చేయాలి, స్టార్ట్ విత్ కడప మోస్ట్ క్రిటికల్ ఏరియా అని చెప్పారు ఆయన. ఈ రోజు కానీ మనకి ఈ ప్రాబ్లం లేకుండా ఉండుంటే మనం చిత్తూరులోని కడపలోని నదులని బతికించే కార్యక్రమం. ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే నదులు అన్నవి అంతరించిపోయి అక్కడ అన్ని వచ్చేసాయి, రోడ్లు కూడా వచ్చేసాయి.
కానీ యాక్చువల్గా చూస్తే మన ఒక 100 ఏళ్ళకో 200 ఏళ్ళకో వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక నది పారుతుండేది. అక్కడ ఒక పర్వతం నుంచి నీరు వచ్చేది. మధ్యలో ఏదో రైల్వే కట్టడం వల్ల, లేకపోతే రోడ్డు వేయడం వల్ల, ఏదో చేయడం వల్ల ఆ నీరు ఇక్కడికి రాకుండా ఆగిపోయింది. అక్కడ నది అంతరించిపోయింది. అవన్నిటిని మళ్ళీ రిస్టోర్ చేయాలంటే మనం ప్రతిదీ ఒక్కొక్క నదికి ఇప్పుడు మేమేం చేసామంటే గుజరాత్ లో ఒక మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చాం. మీకు తెలియజేయాలి. ఈ మన నది లాగా రాజేంద్ర సింగ్ గారు తరుణ్ భారత్ సంఘ ఆశ్రమం తరపున కేసు వేసి మహారాష్ట్ర గవర్నమెంట్ లో అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న జల వనరుల్ని ఐడెంటిఫై చేసి డిమార్కెట్ చేయడం జరిగింది. అంటే నది తాలూకా 100 ఏళ్ల క్రితం వచ్చిన ఫ్లడ్ లైన్ ఒకటి, గత 10 ఏళ్ళుగా వచ్చిన ఫ్లడ్ లైన్ ఒకటి, 2 లైన్లు తీసుకొని ఆ 10 ఏళ్ల క్రితం వచ్చిన ఫ్లడ్ లైన్ బ్లూ లైన్ కింద పెట్టుకొని దాని తర్వాత రెండోది రెడ్ లైన్ పెట్టి, రెడ్ లైన్ లోపల అంటే 100 ఏళ్ల క్రితం నది పారిన ప్రతి ఏ చోటు కూడా ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని చెప్పి ఆల్రెడీ మహారాష్ట్ర గవర్నమెంట్ తీర్పు చేయడం కాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఒక అఫీషియల్ గా ప్రతి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన మ్యాప్లు అవైలబుల్ గా ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్ నుంచి పారుతున్న నదులేంటి, ఆ నదులకి మనం ఎక్కడి వరకు ఉంది. సో మనకు ఇప్పుడు మీరు నేను ఎవరో ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ వెళ్ళి ఇది నదీ పరివాహక ప్రాంతమా కాదా అంటే గూగుల్లో టచ్ చేస్తే తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. సో అటువంటిది మన ఆంధ్రాకి, తెలంగాణకి, మొత్తం రాష్ట్రం అంతా అలాగే ప్రపంచం అంతా కూడా చేయాలన్నది ఒక సంకల్పం ఉంది. ఈ మన నది కార్యక్రమం చాలా లేట్ కావడానికి నేను ముఖ్యంగా కోవిడ్ కారణం అని చెప్తా. ఎందుకంటే కోవిడ్ వల్ల మనకి అన్ని ప్రోగ్రాంలు ఆగిపోయినాయి. అటు పార్టీకి సంబంధించింది కానీ, ఇటు నాకు సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని కూడా ఆగిపోవడానికి ఈ కోవిడ్ కారణం. ఈ కోవిడ్ కూడా మనం పర్యావరణ పరిరక్షణ చేయకపోవడమే కారణం. కేవలం పర్యావరణ పరిరక్షణ చేయకపోవడం వల్ల ఈ కోవిడ్ వచ్చిందని చెప్పగలను. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ జరిగితే మనందరికీ మంచి గాలి ఉండేది, మంచి ఆహారం ఉండేది, కాలుష్య ఆహారం కాకుండా. సో మనలో రోగ నిరోధక శక్తి విపరీతంగా ఉండుండేది. కాబట్టి ఈ జబ్బులు మనల్ని ఏం చేసేవి కాదు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, కరోనా వస్తే కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. కారణం ఏంటంటే రోగ నిరోధక శక్తి తగ్గడం. రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుందంటే మనం పీల్చే గాలి కలుషితం అయిపోయింది, తాగే నీరు కలుషితం అయిపోయింది, తినే తిండి కలుషితం అయిపోయింది. మనం ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే చాలా మంది రైట్ టు లైఫ్ అనుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, రైట్ టు లైఫ్ పక్కన పెడితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని మంచి బంగ్లా, మంచి ఎయిర్ కండిషన్ పెట్టుకొని మిగతాది ఎలాగున్నా పర్వాలేదు మనం మంచి ప్లేస్ లో ఉంటున్నాం అని అనుకుంటున్నారు. అది కాదండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మంచి గాలి, మంచి నీరు, మంచి నీరుతో ఉత్పత్తి అయిన ఆహారం తినడమే క్వాలిటీ లైఫ్. అది ఇవాళ పేద ప్రజలు, పల్లెటూరులో ఉన్న ప్రజలు అనుభవించగలుగుతున్నారు కానీ పట్టణంలో ఉన్న ఏ ఒక్కడు అనుభవించలేకపోతున్నారు. ఏమంటే పట్టణాల్లో మిద్దెల్ని, మేడల్ని చూసి వాటిని గౌరవించడం ప్రారంభించిన తర్వాత మనకి పల్లెటూరు నుంచి చదువుకున్న వాళ్ళందరూ కూడా పట్టణాలు వెళ్తున్నారు. అదే పల్లెటూరులో అదే భూమి నుంచి ఇదివరకు తాత లక్ష రూపాయలు సంపాదిస్తే, తండ్రి 50,000 సంపాదిస్తే కొడుకు దగ్గరకు వచ్చేసరికి అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అదే భూమి మీద 10 లక్షలు ఎలా సంపాదించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి క్లాసులు కూడా పెట్టడం జరిగింది. 250 గజాల్లో మనం ఒక కుటుంబం బతకొచ్చాడు. సో ఇటువంటివన్నీ మనం ప్రజలకి డీప్ గా తీసుకెళ్తే అప్పుడు మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీద కాదు. మనం ఏ కారులో వెళ్ళామని కాదు, ఏ రూమ్ లో ఉన్నామని కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నది ఇంపార్టెంట్. ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అన్నది కేవలం మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వల్ల రాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వల్ల వస్తుంది. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకే కాదు, మన చుట్టూ ఉన్న జంతువులకి అన్నిటికీ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మొట్టమొదటిగా చట్టాలను అమలు చేసే అధికారులు కావాలి, చట్టాలను అర్థం చేసుకునే ప్రజలు కావాలి, చట్టాలను అమలు చేయని అధికారులను నిలదీసే పరిస్థితి కావాలి. వీటన్నిటికీ మన జన సైన్యాన్ని కానీ మన ఒక్క రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి మనుషుల్ని తయారు చేసి ప్రకృతిని పరిరక్షించడానికని నాకు తెలిసి మొత్తం ఏషియాలో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు కూడా ఇటువంటి కార్యక్రమం మొదలు పెట్టాల. రాజేంద్ర సింగ్ గారు చెప్పినప్పుడు కూడా ఇంత చారిస్మాటిక్ లీడరు ఈ కార్యక్రమానికి వస్తారా అని అనుకున్నారు ముందు. అయిన తర్వాత ఆయన నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఫైర్ ఉంది, ఆ లోపల ఆశ ఉంది, ఆ ఆశ ఆయన నడిపిస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు చాలా మంది చూస్తే మనకి ఎంత చీప్ గా మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఈ ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించాలన్న దెబ్బలో ఆయన ఆలోచిస్తుంటే మనం ఈ ఎన్నికలు ఎలాగెళ్ళాలి, నెక్స్ట్ ఎన్నికలు ఎలాగ చేయాలి, ఇదే చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా
ముందు పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన పెంచుకొని ప్రతిరోజు పర్యావరణ దినంగా కావాలి తప్ప ఇలా సంవత్సరానికి ఒక రోజు పర్యావరణ దినం అని చెప్పి ఆ రోజు లెక్చర్లు ఇచ్చేసి వెళ్ళిపోయేటట్టు కాకుండా ఈ రోజే మొక్క నాటండి, ఈ రోజు 10,000 మొక్కలు నాటండి, నాటుతాం. కానీ ఆ మొక్కను పరిరక్షించాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న మొక్క అయినా పాతి ఆ మొక్కను పరిరక్షించే కార్యక్రమం చేయండి. ఒక్క మొక్కను పాతి పరిరక్షించి అది కాయలు కాసి వస్తే నా చేత్తో పండిన మొక్క నాకు ఫ్రూట్ ఇచ్చిందని ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా ఫ్యాషన్ చెట్లు కాకుండా కాయలు కాసే చెట్లు, సంవత్సరం అంతా ఏదో రకమైన కాయ కాసే చెట్లు ఉంటే పక్షి జాతులు పెరుగుతాయి. పక్షి జాతి పెరిగితే మళ్ళీ మీకు పోలినేషన్ కానీ పక్షుల తాలూకా రెట్లు అవి ఇవి వెళ్ళి సాయిల్ కూడా మళ్ళీ బాగా తయారవుతుంది. కాబట్టి ఇదన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. మనం ఏ జీవరాశిని నాశనం చేయడానికి లేదు. ప్రతి జీవరాశి బతుకుండేటట్టు చూడాలి. మన అడవులను సంరక్షించుకోవాలి. అలాగే మనకి ఇండస్ట్రీస్ కావాలి కానీ పొల్యూషన్ చేసే ఇండస్ట్రీస్ కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే వీళ్ళు పేర్లు మాటల్లోనే చెప్తున్నారు తప్ప ప్రతి ఇండస్ట్రీ, నేను ఇవాళ కాగితం రాసిస్తాను, భారతదేశంలో ఏ ఇండస్ట్రీ కూడా పర్యావరణ నిబంధనలు పాటించడం లేదు. ఇది నా స్టేట్మెంట్ కింద రాసుకోవచ్చు మీరు కలిస్తే. ఎందుకంటే గచ్రోలీలో ఇది వరకు మేము వెళ్ళి ఒక ఇండస్ట్రీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఒక ఇండస్ట్రీకి వెళ్ళి చూస్తే అది బెస్ట్ ఇండస్ట్రీ అవార్డు వచ్చింది దేశంలోని, రాష్ట్రంలోని, ఏషియాలోని అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు ఇన్స్పెక్షన్ అయితే అప్పుడు 3 రోజుల ముందు నుంచి ప్రొడక్షన్ ఆపేస్తున్నారు. సో లైఫ్ సైన్సెస్ అని చెప్పేసి చాలా పెద్దది ఫ్యాక్టరీ. అది చూస్తే వాళ్ళు డ్రగ్స్ అన్ని తయారు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్యావరణ అధికారులందరినీ కూడా మాయ చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలతో నడుస్తున్నారు. వీళ్ళందరి మీద ఎంతమంది మీద మనం కేసులు వేయాలి, ఏం చేయాలి? ముందు అధికారులను నేను రిక్వెస్ట్ చేస్తున్నది, పర్యావరణ అధికారులని, మీరు డ్యూటీ చేయండి, రాకపోతే తక్షణం మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోండి. అంతేగాని దేశద్రోహం చేయకండి, జీవద్రోహం చేయకండి. మీరు చేసేది విశాఖపట్నంలో చూస్తే నీరు కాలుష్యం అయిపోయింది. ఫార్మాసిటీ చుట్టూ గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. నదుల్లో చుట్టుపక్కల వాటర్ బాడీస్ పాడైపోయినాయి. సముద్రంలోకి వెళ్ళి చేపలు చేస్తున్నాయి. కోర్టులో ఆఖరికి రాజేంద్ర సింగ్ గారు వచ్చి కేసు వేశారు దాని మీద. అది ఇప్పుడు నడుస్తుంది ఆ కేసు. అందులో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అంటే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చక్కగా రాసిచ్చారు. జీబీఎంసీ వాళ్ళు 3 మిలియన్ లీటర్లు డైలీ మన పారిశుద్ధ్యం వస్తుంది విశాఖపట్నంలో. అందులో 100 మిలియన్కే మనం క్లియర్ చేయడానికి అవుతుంది 300 మిలియన్లో. మిగతా 200 మిలియన్లో పారిశుద్ధ్యం డైరెక్ట్ గా, అంటే 200 ml వాటర్ డైలీ కలిసిపోతుంది సముద్రంలో అని చెప్పేసి. ఈ రోజు కూడా చూస్తే పేపర్లో చూస్తే, హిందూ పేపర్లో అది చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ ఫోటోలన్నీ వేశారు వాళ్ళ పర్యావరణ దినం సందర్భంగా. హిందూ పేపర్ చూస్తే విశాఖపట్నంలో ఎంత మురుకుందో. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందంటున్నారు. జీవీఎంసీ వాళ్ళు మేము తీస్తున్నాం, దాని గురించి ప్రయత్నిస్తున్నాం అంటారు. కానీ అక్కడ మత్స్యకారులు నష్టపోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు, ఆ పర్యావరణం నష్టపోతుంది. బయోడైవర్సిటీ, ముఖ్యంగా కింద ఉన్న బయోడైవర్సిటీ, మన కనబడిన బయోడైవర్సిటీ, కింద సముద్రం అడుగునున్న బయోడైవర్సిటీ అంతా నాశనం అయిపోతుంది. అది కానీ లేకపోతే విశాఖపట్నం నగరం ఇంకా పాడైపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది కార్బన్ సింక్, ఎక్కువ కార్బన్ చెట్ల నుంచే కాదు, సముద్రం పక్కన ఉన్న నీటి నుంచి కూడా కార్బన్ అబ్జార్బ్ చేస్తుంది. ఆ అబ్జార్బ్ చేయాలంటే ఆ నీటి కింద ఉన్న ఆ జీవరాశులు బతికి ఉండాలి. మన ఈ నదుల నుంచి, ఇళ్లలో చెల్లిన కాలుష్యం, రాకపోతే ఫ్యాక్టరీల నుంచి వెళ్ళిన కాలుష్యం ఆ కిందనున్న భూగర్భంలో ఉన్న జీవరాశులను చంపేస్తే మన విశాఖపట్నంలో బతుకు దుర్భరం అయిపోతుంది. విశాఖపట్నం అనే కాదు, ఏ తీర ప్రాంతం అయినా సరే. ఇప్పుడు తీర ప్రాంతం అభివృద్ధి చేస్తామంటున్నారు. తీర ప్రాంతం అభివృద్ధి చేసేటప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, మత్స్యకారులను, అడవులను ఎలాగైతే అడవుల గురించి సపరేట్ గా చట్టం ఉందో, మత్స్యకారుల గురించి కూడా ఒక సపరేట్ చట్టం ఉండాలి. ఎందుకంటే మత్స్యకారులు 3 కిలోమీటర్లు వేట వెళ్ళిపోసుకుంటే ఆ 3 కిలోమీటర్ల వరకు ఏ నీరు పాడైనా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు ఉంటేనే చెయ్యాలి, రాకపోతే చేయకూడదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా చేయడం లేదే. పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు, బ్లాంకెట్ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. కాబట్టి పర్యావరణానికి సంబంధించి మనం ఇంకా ఎక్కువ ఎడ్యుకేట్ చేసి, ఇప్పుడు మన నుడి మన నదిలో ఇప్పటికే 1,10,000 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. మన జిల్లాకు దగ్గర 10-15 వేల మంది కార్యకర్తలు తయారవుతున్నారు. వీళ్ళందరితోటి మనం ఒక సైన్యం, జనసేన అంటే ఏంటి? పీపుల్స్ ఆర్మీ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ ద కమిట్మెంట్ గివెన్ బై పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏంటంటే, నేను జన సైన్యాన్ని తయారు చేస్తున్నాను, అంతేగాని రాజకీయ నాయకులు కాదు. జన సైనికులే రాజకీయ నాయకులు అవుతారు, అంతేగాని రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ తయారీ మన ఓట్లు నోట్లు పంచి చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరి బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. ఆర్టికల్ 48 ప్రకారంగా, 48A ప్రకారంగా పర్యావరణాన్ని అభివృద్ధి చేయాలి, రక్షించాలి, అడవులను రక్షించాలి, వన్యప్రాణులను రక్షించాలి. అది ప్రభుత్వ బాధ్యత. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటంటే,
ప్రభుత్వాన్ని నుంచే వీటిలన్నింటినీ రక్షించాల్సిన దుర్గతి పట్టింది మనకి. ఎందుకంటే నేను మడాడవుల గురించి, కాకినాడ మడాడవుల గురించి నేనే కేసు వేయడం జరిగింది. అక్కడి నుంచి మత్స్యకారులు చాలా మంది చెప్తారు. దాని మీద ఒక మంచి తీర్పు వచ్చింది. దానికి అక్కడ అంటే శాటిలైట్ సర్వే చేసి అక్కడ చాలా తప్పు జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ 6 నెలల్లో 108 ఎకరాల్లో వెజిటేషన్ దెబ్బతీసా, పాడు చేశారని చెప్పడం జరిగింది. దాన్ని రిస్టోర్ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని యునైటెడ్ నేషన్స్ వరకు తీసుకువెళ్ళి యునైటెడ్ నేషన్స్ వారిని కూడా తీసుకువెళ్ళి వాళ్ళు కూడా దానికి రిస్టోరేషన్ కి అవసరమైన సాయం కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక జన సైనికుడుగా జనసేన నుంచి నేను చేస్తున్నందుకు గర్వపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పర్యావరణ పరిరక్షణ విషయంలో వస్తే మనం యుద్ధం చేయాల్సి వస్తుంది అవసరమైతే. ఈ యుద్ధం నేను చంద్రబాబు నాయుడు గారి దొరకు రాజధాని కడుతున్నప్పుడు కూడా అమరావతిలో చాలా వరకు ఒక దగ్గర 11,000 ఎకరాలు ఫ్లడ్ ప్లైన్స్ అంటే ఇసుక తిన్నెలు ఉన్న, ఇసుక మేటలు ఉన్న భూముల్ని, అంటే అక్కడ జరీబ్ భూములు అంటారు, వాటిని నాశనం చేసి వాటి మీద రాజధాని కడతానంటే అప్పుడు నేను, రాజేంద్ర సింగ్ గారు, విక్రమ్ సోని గారు అందరూ వెళ్ళి అడ్డడం జరిగింది. మా మీద దాడి కూడా జరిగింది. అయితే మేము సహజ రాజధాని ఎలాగుండాలి అని చెప్పి మేము జస్ట్ కేవలం చెప్పడమే కాకుండా సహజ రాజధాని ఎలాగుండాలని చెప్పి మేము ఒక కష్టపడి దేశ విదేశీయులందరినీ కూర్చోబెట్టి అక్కడ పర్యావరణం పాడవకుండా ఎటువంటి రాజధాని ఉండాలని చెప్పి వాళ్ళకి అమరావతి సహజ రాజధాని అని ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది పట్టించుకోలేదు. ఆయన అధికారం దిగిపోయిన తర్వాత ఆ సహజ రాజధాని పుస్తకం ఇప్పుడు చూస్తున్నాడు ఆయన. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అధికారంలోకి మనం తీసుకురావాల్సింది వెదర్ కార్పొరేటర్ అయినా, ఎంత చిన్న రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఎంత పెద్ద రాజకీయ వ్యక్తి అయినా సరే అతను ప్రజా సేవ గురించి తెలిసిన వాడు అయి ఉండాలి. ముఖ్యంగా పర్యావరణం అంటే ఏదో తెలిసిన వాడు అయి ఉండాలి. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తే ఆటోమేటిక్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. పర్యావరణం పరిరక్షించకపోతే అన్ని గ్రామస్తులు అందరూ కూడా నాశనం అయిపోయి పాపం ఇబ్బందులు పడతారు. కాబట్టి నేను ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మనం త్వరలో ఎక్స్క్లూజివ్ క్లాస్ లో అసలు ఒక నదిని రివైవ్ చేయాలంటే ఏం చేయాలి, అడవిని రివైవ్ చేయాలంటే ఏం చేయాలి, పట్టణాల్లో ఎటువంటి మొక్కలు మనం నాటాలి. ఎందుకంటే ప్రతి దగ్గర ఇన్వేసివ్ స్పీసెస్ కానీ తీసుకొచ్చి పెడితే ఆ చెట్లు మన ఊరివి కాకుండా, మన జిల్లావి కాకుండా వేరే తీసుకొస్తే అవి బతకడం కష్టం అవుతుంది. నెక్స్ట్ దానివల్ల మిగతా చెట్లకి వేరే రకాల జబ్బులు రావడం అవుతుంది, మనకి జబ్బులు రావడం అవుతుంది. కాబట్టి సహజంగా ఏ ప్రాంతంలో ఏవి పెరిగితే వాటిని సంరక్షించి అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాలి. అది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం చేయడం లేదు. అలాగే దాన్ని ప్రభుత్వం చేత చేయించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఆర్టికల్ 51A(H) ప్రకారంగా 51A ప్రకారంగా మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే ప్రభుత్వ బాధ్యత చెప్పారో 48Aలో అది ప్రజల బాధ్యత కూడా అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇటువంటి విషయాలు కూలంకషంగా ప్రతి ఒక్క విషయం మీద మనం చర్చించుకుందాం. ఇక మీదట ఈ ఎన్విరాన్మెంట్ డే అనే కాకుండా ఇక మీద ప్రతి 15-20 రోజులకి ఒక ప్రోగ్రాం మన నుడి మన నది కార్యక్రమం మీద ప్రాంతాల వారీగా ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్య ఏంటి, దాన్ని మనం ఏ రకంగా పరిష్కరించవచ్చు అని చెప్పేసి ఒక జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇక మీదట చేస్తాం. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కోలుకున్న తర్వాత, ఈ కోవిడ్ తగ్గిన తర్వాత మీరు మన నుడి మన నది కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగచ్చు. చెప్పండి. హలో, రైట్ అండి. మీరు ఎవరైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అందులో ఉన్న వాట్సాప్ నంబర్ ఇచ్చారు కదా ఇదివరకు, దీంట్లో ఆ వాట్సాప్ నంబర్ కి మీరు పంపిస్తే నేను ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తానండి. సెలవు తీసుకున్నాను. చాలాసేపు అయింది. మీ అందరినీ చాలా మంది వచ్చి ఉత్సాహంగా ఉన్నారు. అలాగే లైవ్ లో జనసేన పార్టీ లైవ్ నుంచి చూస్తున్న, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకి, ఫేస్బుక్ లో చూస్తున్న ధన్యవాదాలు. సెలవు అండి. మనం పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి ప్రభుత్వాల నుంచి. చెప్పండి. చెప్పండి, వినపడటం లేదు సరిగ్గా. సార్ వేరే తీసుకోండి, ఈ ఫోన్ సరిగ్గా వినపడటం లేదు.
ఓకే ఓకే సార్ చేద్దాం. సార్ సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నేను పీడికే ప్రసాద్ సార్, ఏపీ ఎయిడెడ్ కాలేజ్ పార్ట్ టీచర్స్ అసోసియేషన్ అండి. చెప్పండి ప్రసాద్ గారు. నమస్తే సార్. మంచి కార్యక్రమం చేశారు సార్. నేను సారీ అండి, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉండటం వల్ల అసలు జాయిన్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను. అంత వివరణ వద్దండి. థ్యాంక్ యూ అండి. మనం మళ్ళీ మాట్లాడదాం, మీరు మెసేజ్ పంపించండి. థ్యాంక్ యూ. ఏదైనా ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే దాని గురించి మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్. ఐ విల్ సెండ్ మెసేజ్ ఫ్రమ్ మై సైడ్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. హలో చెప్పండి సార్, నా పేరు లావణ్య సార్. ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మడ అడవుల గురించి, నదులు అంతరించిపోవడం గురించి మాట్లాడుకున్నాం కదా సార్. దానికి ఎక్కడైనా పాయింట్ రైజ్ చేయాలి అంటే బేసిక్ గా ఒక భయం ఏమిటంటే అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఏమన్నా బెదిరిస్తారా, భయపెడతారా అన్న భయం చాలా ఉంది సార్. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం. సో అక్కడ కోస్టల్ ఏరియాలో మడ అడవులు చాలా బాగున్నాయి, కాకపోతే ఇప్పుడు అంతా చేపల చెరువులు మెల్లమెల్లగా చేసేస్తున్నారు సార్. దాని గురించి ఎక్కడ పాయింట్ రైజ్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి అంటే మాత్రం ధైర్యం కుదరట్లేదు. టు బి ఫ్రాంక్, మాకు కొంచెం లోకల్ పొలిటీషియన్ ఒక ఆయన మీకు ఎందుకు ఇలా అవునమ్మా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇలాంటివి ఎక్కువ చేస్తారు. ఇది ఎక్కడ రైజ్ చేయాలి? లావణ్య గారు, ఇది సమాజానికి పట్టిన ఒక దీర్ఘకాల వ్యాధి అండి. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇసుకని దోచుకోవడం, నదులను దోచుకోవడం, సహజ వనరులను దోచుకోవడం రాజకీయ నాయకులకి ఒక ఆదాయం. కాబట్టి ఏంటంటే, అలాగే రెండోది ఏమంటే, ఈ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ అధికారులకు కానీ రక్షిద్దామని ఉద్దేశం ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మీ మీద కౌంటర్ కంప్లైంట్ వేసే పరిస్థితి ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. ఎందుకంటే అదే కాకుండా మీరు నాకు తెలుసమ్మా, అందు గురించే కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఏం చెప్పారంటే, మీరు సమిష్టిగా యుద్ధం చేయండి, సంఘటితంగా ఉండండి అని. మీరు గ్రామస్తులను ఎడ్యుకేట్ చేయండి. ఇలా చేయడం వల్ల రేపు పొద్దున్న మళ్ళీ వరదలు వస్తాయి. మొన్నప్పుడు యాస్ తుఫాన్ వచ్చిందమ్మా మన వెస్ట్ బెంగాల్లో, ఒరిస్సా వెస్ట్ బెంగాల్ మధ్యలో. ఆ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ కాపాడడానికి అంటే చాలా మంది బతకడానికి ప్రధానమైన కారణం అక్కడ మడ అడవులు. అది సైంటిఫిక్ గా మన దేశం డిక్లేర్ చేసింది ఏంటి, అక్కడ మడ అడవులు ఉండడం వల్లే అక్కడ బతికారని. అక్కడ మడ అడవులు కాకుండా డెవలప్మెంట్ పేరుతోటి అవన్నీ తీసేసి అక్కడ బిల్డింగ్లు కట్టుంటే మొత్తం పోయి ఉండేవారు. ఇప్పుడు ఇటువంటి మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు అదే మన కార్యక్రమం ఏంటంటే, మన నుడి మన నది కార్యక్రమం. మీరు ఇప్పుడు రాజకీయ నాయకుల చూసి భయపడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో అటువంటి వాళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తున్నాం మనం? అంటే మనం వేయకపోయిన వాళ్ళు వేసుకుంటున్నారు, అది వేరే సంగతి అనుకోండి సార్. ఒక చిన్న విషయం సార్, మేము దీని గురించే పవన్ కళ్యాణ్ గారి కోసం అని మాట్లాడామని చెప్పి లోకల్ పొలిటీషియన్ ఇప్పుడు మా ఇంటికి కబ్జా చేయించడానికి మా చిన్నాన్న గారితో కలిసి థ్రెటనింగ్ లిటరల్. సో ఏంటంటే, మీరెందుకు జనసేన గురించి మాట్లాడారు? సో దట్స్ ద ఎండ్. సో అంటే ఇంత థ్రెట్ ఎలా ఉంటుంది లోకల్ గా అనేసి వాళ్ళు అలా చేస్తున్నారు సార్. వీఆర్ ఫేసింగ్ టు బి. లావణ్య గారు, మీ సమస్య నాకు అర్థమైంది. ఇది రాష్ట్రం అంతా ఉందమ్మా ఈ సమస్య. నాకు కర్నూలు నుంచి అదే సమస్య, అనంతపురం నుంచి అదే సమస్య, కడప నుంచి అదే సమస్య, శ్రీకాకుళం నుంచి అదే సమస్య. సో కాబట్టి మనం నెమ్మదిగా పరివర్తన తీసుకురావాలి. మీరు కంప్లైంట్ ఏంటంటే, ముందు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇలా జరుగుతుందని ఒక ఈమెయిల్ ఇచ్చేయండి. ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఈమెయిల్ ఉంటది కదా. రాకపోతే మీకు స్పందన ప్రోగ్రామ్ ఉంది కదా, స్పందన ప్రోగ్రామ్ లో పెట్టి అక్నాలజ్మెంట్ తీసుకోండి. మీరు పర్సూ చేయకండి. స్పందన ప్రోగ్రామ్ లో పెట్టి అక్నాలజ్మెంట్ తీసుకుంటే మనకు ఒక రికార్డ్ ఉంటుంది. ఇటువంటి రికార్డ్స్ అన్ని స్టేట్ వైడ్ గా కలెక్ట్ చేసి మనం కోర్టును మూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా భయపడుతున్నారు కాబట్టి ప్రజలు చేయలేకపోతున్నారు. ఇలా సహజ వనరుల దోపిడీ జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ఏ కోర్టు ఎవరిని క్షమించదండి. అది ముఖ్యమంత్రినైనా మంత్రినైనా ఎవరినైనా. మడ అడవులను నరకడం రాజ్యాంగ ఉల్లంఘనే కాబట్టి వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోలేరు. అయితే మడ అడవులను నరికారు అంటే, నేను కాకినాడలో కేసు వేసినప్పుడు ఏం చేశారంటే, అక్కడ మడ అడవులు కావంటారు కలెక్టర్ గారే. అక్కడ అప్పుడు సిఎస్ గా, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నవాడు చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఆవిడ కింద ఉన్న అధికారులకు నిర్దేశిస్తారు, ఫారెస్ట్ అధికారులకి, మీరు అది మడ అడవులు కావని సర్టిఫై చేయండి అని. ఆఖరికి ఆవిడ సర్టిఫై చేయలేదు. చేయకపోవడం వల్ల అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే ఫైనల్ గా న్యాయం జరిగింది. లేదు అది మడ అడవులు కావు అని అన్నారు అనుకోండి, అప్పుడు సర్టిఫై చేశారు అనుకోండి, వేరేగా ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, అధికారులకు కూడా ఏమంటే, కొంతమంది భయపడి చేస్తున్నారు, కొంతమంది డబ్బు కాసుపడి చేస్తున్నారు. మన వీళ్ళందరినీ మారాలంటే సొసైటీ మారాలంటే ముందు మనం మారాలి. మనం మొదలు పెట్టాలి, మన ఇంట్లో మొదలు పెట్టాలి, మన పక్క గ్రామానికి వెళ్ళాలి, మన పక్క వీధికి వెళ్ళాలి, చేయాలి. ఇది చాలా లెంగ్తీ ప్రొసీజర్.
మాకు జనసేన పార్టీకి జనరల్ సెక్రటరీ .environment జనసేన పార్టీ పంపించండి. రాకపోతే ఇప్పుడు మీరు జూన్ లో జూలైలో ఎండలో ఉంటే మీరు మన నుండి మన నదికి వాట్సాప్ చేయండి అమ్మా. ఇప్పుడు ఆ నంబర్ ఇచ్చాం కదా, ఆ నంబర్ కి వాట్సాప్ చేయండి డీటెయిల్స్. మేము కూడా మీకు శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, చాలా కేసులు ఆయన ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మన దీంట్లోనే కూడా జూమ్ లో కూడా ఉన్నారు ఆయన. మనకి వీలైనంత సాయం ఆయన చేయగలుగుతున్నారు. మనకేమంటే అమ్మా, మీరు భయపడతారు ఎందుకంటే వాళ్ళ అధికారం పోతుంది అనేది ఒక భయం ఉంది. నెక్స్ట్ ప్రజలందరూ తిరగబడి మీలాగా లావణ్య గారి లాగా మాట్లాడడం మొదలెట్టారు అనుకోండి, పర్యావరణం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు పోతారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే జీవాలు కనుమరుగైపోతున్నాయి, ఎక్స్టెంట్ అయిపోతున్నాయి అనుకున్నాం, ఇటువంటి అవినీతి రాజకీయ నాయకులు ఎక్స్టెంట్ అయిపోవాలి. వాళ్ళకి అసలు మర్యాద దొరకకూడదు. ఎంత డబ్బు ఉన్నా సరే అవినీతి రాజకీయ నాయకులు అంటే వాడిని అసలు పలకరించకూడదు ప్రజలు. ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఎడ్యుకేట్ చేద్దాం. మీకు మీ ఊరు వస్తాం, మీ ఊరు వచ్చి మీ అందరితో కూడా కూర్చొని మాట్లాడతాం ఈ కోవిడ్ తగ్గినట్టునే. ఈ లోపల మీ సమస్యను మీరు వాట్సాప్ లో పంపించండి. మచిలీపట్నం మటాడవులకు ఆల్రెడీ కేసు ఉందమ్మా. కాకినాడ కేసులో మచిలీపట్నం కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సార్ నదులు కానీ చెరువులు కానీ కాపాడడానికి దీనికంటూ కొన్ని ఒప్పందాలు ఉంటాయి కదా సార్? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడేది? నేను బొబ్బులు సార్, విజయనగరం డిస్ట్రిక్ట్ సార్. ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి అయినా సరే మీరు అడగాల్సింది ముందు మీ విలేజ్ లో మ్యాప్ ఒకటి ఉంటది. మీ మీ మండలానికి ఒక మ్యాప్ ఉంటది. మండలం తాలూకా మ్యాప్ ని మీరు అడిగి తీసుకోండి. ఆ మ్యాప్ లోని చాలా క్లియర్ గా మనకు పాతగా ఉన్న ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయని రాసి ఉంటది. దానికి మీకు మీ మండలాధికారికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మా గ్రామం తాలూకా మ్యాప్ ఇవ్వండి అని అడగండి. ఆ విలేజ్ మ్యాప్, మండల్ మ్యాప్ లో ప్రతి చిన్న నీటి వనరు కూడా ఐడెంటిఫై చేసి ఉంటుందండి. నెక్స్ట్ చిన్న పిల్ల ఏర్లాది ఉంటే దానికి అడ్డగా బ్రిడ్జ్ చేసుకుని వెళ్ళాలి తప్ప రోడ్డు వేసేస్తే కుదరదు, ఆ కాలువ ఆపడానికి లేదు. అటువంటి చిన్న చిన్న కాలువలన్నీ ఆగిపోవడం వల్లే నష్టం జరుగుతుంది. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ లో ఒక మాట చెప్పారు, విశాఖపట్నం 10 సంవత్సరాల తర్వాత నీటి ఎద్దడి ఎదుర్కొంటుందని. అది తెలుసుకొని మనం ఏం చేసాం, రాజేంద్ర సింగ్ గారు మేము కలిసి ఇక్కడ ముడుసుర్లో రిజర్వాయర్ వాళ్ళు ఏకంగా ఇంచుమించు కప్పేయడానికి సిద్ధపడిపోతుంటే దాన్ని ఎక్కడెక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయో నీరు వచ్చేదో అవన్నీ అడ్డు పెట్టేసి ఉంటే అవన్నీ తీయించి దాన్ని ఇప్పుడు మనం ఒక మంచి నీటి వనరుగా తయారు చేసాం. ముడుసుర్లో నిండా నీటితో ఉంది. ఆ నీటితో ఉండడానికి కారణం ఏంటంటే దానికి ఇదివరకు వస్తున్న ఎక్కడి నుంచి అయితే నీరు వస్తుందో ఆ సోర్సులన్నీ మనం మూసేస్తే రాజేంద్ర సింగ్ గారు మేము వెళ్ళి ఐడెంటిఫై చేసి ఈఎస్ శర్మ గారు అందరితో కలిసి వెళ్ళి చేసాం. అలాగే ప్రతిదీ మీ ఊర్లో ఉన్న ట్యాంక్ ఉంటే ఒక మ్యాప్ తీసుకున్నారు అనుకోండి, ఈ ట్యాంక్ ఎక్కడి నుంచి నీరు వచ్చేదని తెలుస్తుంది. అది మీరు కుర్రోళ్ళు కొంతమంది కలిసి వెళ్ళి ఈ ట్యాంక్ నీరు వచ్చేది నేను చెప్పినట్టు ఇలాగ పాత ముసలోళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు ఎక్కడ వాగు వచ్చేది, నీరు వస్తుంది. అది మనం ఐడెంటిఫై చేద్దాం తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మీకు ప్రతి నీటి వనరుల్ని రక్షించాల్సిన బాధ్యత రాజ్యాంగ పరంగా గవర్నమెంట్ది. ముందు కలెక్టర్కి ఒక లెటర్ ఇద్దాం, ఇదిగో మాకు నీటి వనరు పాడైపోతుంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, దీన్ని మీరు అలాగే తిరిగి చేయండి, రాకపోతే మీ మీద మేము కేసు వేస్తామని చెప్తాం. రైట్. నమస్తే సార్. నమస్తే సార్. శ్రీకాకుళం అండి సార్. చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ సార్. మాది శ్రీకాకుళం అనగానే ఇసుక దోపిడీ. అన్ని పార్టీలు కలిపే చేస్తాయి, అది పక్కన పెట్టండి సార్, అది ఆకలి కాదన్నా. ఇక్కడ మా శ్రీకాకుళం వచ్చేసరికి ఆమదాల వలస, మన స్పీకర్ గౌరవ తమ్మినేని సీతారాం గారి నియోజకవర్గం అది ఆమదాల వలస. అక్కడ సంగమేశ్వర కొండ అని చెప్పి దాదాపు 450 ఎకరాలు ఉన్నాయి సార్. అది గతంలో వెంకటేశ్వర గారు అని చెప్పి గుంటూరు నుంచి వచ్చి దాన్ని పరిశోధన చేశారు. జైనులు వీళ్ళందరూ పూర్వకాలం నివసించడానికి ఆనవాళ్ళు అన్ని అక్కడ ఉన్నాయి. అది టూరిజం సంబంధించిందని చెప్పి కూడా అప్పట్లో గుర్తించారు. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఈ పాలనలో, అంటే ఈ పాలన ఎంటర్ అయినాకే దాన్ని ఏం చేశారంటే ఒక గుట్ట, అంటే రాళ్ళ గుట్టగా దాన్ని FMBలో మార్చారు. నేను ఎంక్వైరీ చేసి అవన్నీ అడిగాను సార్. అడిగితే ఎంఆర్ఓ గారు ప్రెజెంట్ అయితే రాళ్ళ గుట్టగా ఉన్నదంటే, కలెక్టర్ గారు ప్రెజెంట్ ఈ రోజు ట్రాన్స్ఫర్ అయిపోయినారు కానీ ఆయన అప్పట్లో ఉన్నారు, ఆయన నివాస్ గారు. ఆయనకి అడిగితే ఆయన కూడా డైరెక్ట్ గానే అది రాళ్ళ గుట్టగా గుర్తించామని చెప్పి అన్నారు. అంటే మధ్యలో అక్కడ అధికారికంగా జరగవచ్చు, రాజకీయంగా జరగవచ్చు, కుట్ర అంటూ జరిగింది. ఒక 450 ఎకరాలు కొండ, అది చాలా ప్రాచీనమైన కొండ. అది అక్కడ సంగమేశ్వర దేవాలయం అంటూ చాలా, అంటే శ్రీకాకుళం జిల్లాలో మంచి పేరు ఉన్నది కూడా.
అయితే అది మనం దానిని ఏమైనా రక్షించుకోవడానికి మళ్ళీ పాతవి ఏమైనా తీసి మనం చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? పూర్తిగా ఉందండి, పూర్తిగా ఉంది. ఈ విషయం మీరు అంటే డీటెయిల్స్ చెప్పారు. నేను ఆల్రెడీ నాకు కొద్దిగా ఐడియా ఉంది. నేను వివరాలు తీసుకొని దాని గురించి మాట్లాడతాను. మీకు ఆ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి మీరు నెంబర్ ఇవ్వండి, మీ నెంబర్ కూడా పంపించండి. మీతో టచ్ అంటే ఎప్పుడు కూడా ఏదేనైనా రక్షించుకోవాలంటే మొట్టమొదటి జరగాల్సింది ఏంటంటే స్థానికులకి ఎడ్యుకేట్ చేయాలండి. ఒట్టు ప్రతిది ఏమవుతుందంటే మనకి భగత్ సింగ్ వచ్చి మన అందరినీ పాడు చేశారు దేశం అంతటిని. ఎందుకంటే మన గురించి ఆడు ఎవడో కష్టపడతాడు, రాజగురు భగత్ సింగ్ సుఖదేవ్ కష్టపడతారని చెప్పి మనం ఇళ్లలో కూర్చుంటున్నాం. ముందు ఏంటంటే మీరు సంగమేశ్వరం రక్షించుకోవాలంటే ముందు సంగమేశ్వర పరిరక్షణ సంఘం అని చిన్న సంఘం పెట్టండి. ఒక 10 మంది 20 మంది 50 మంది. అదే కదా నాకు తెలుసు అది. మీరు ఎందుకంటే నేను అక్కడ జరుగుతున్న అరాచకాలు అన్యాయాలు చూశాను. ఏ పార్టీ మారినా ఇదివరకు ప్రజారాజ్యంలో అతనే ఉన్నాడు, తర్వాత పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు, రేపొద్దున ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే దానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ రాజకీయ నాయకుల్ని అడ్డుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న ఇద్దరు రాజకీయ నాయకులు, తెలుగుదేశం అతను కూడా శాండ్ మాఫియా, ఇతను శాండ్ మాఫియా, వీళ్ళందరూ కూడా ఏమంటే ఈ మాఫియా పడిపోయారండి. ఈ మాఫియా నుంచి ప్రజలు వాళ్ళని ఆపే పరిస్థితిలో రావాలి. ఎందుకంటే నాకు ఈ రోజుకి దగ్గర 70 కంప్లైంట్లు ఉన్నాయండి నా దగ్గర. 70 కంప్లైంట్లు ఏమంటే వాళ్ళు అంటే వెస్ట్ గోదావరిలో కానీ, సిద్ధాంతం దగ్గర కానీ, కైకులూరు దగ్గర కానీ, ఇక్కడ ప్రతి ఊర్లోని ఒక్కొక్క దగ్గర ఇసుక విపరీతంగా దోపిడీ చేసుకెళ్ళిపోతున్నారు. నిన్న నేను ట్వీట్ కూడా చేశాను. అక్కడ పోలీసులు వచ్చి మాకు ఎన్ని తెలియదు. శ్రీకాకుళం జిల్లా చాలా ఎక్కువ సార్ ఇది. శ్రీకాకుళం లేదండి, శ్రీకాకుళం జిల్లా జర్నలిస్ట్ గా యాక్టివ్ గా చాలా కాలంగా ఫైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా రిక్వెస్ట్ శ్రీరామూర్తి గారు, మీరు ఏం చేస్తారంటే ఒక టీం కింద ఉండండి. టీం కింద ఉండి ఆ సంఘం తరపున రిప్రజెంటేషన్ ఇద్దాం. ఎప్పుడు కూడా అది ఇండివిజువల్ కంటే ఒక టీం కింద ఉంటే మీకు అవుతుంది. నెక్స్ట్ అక్కడ మన పాత మ్యాప్లు తీయించవచ్చు. మీరు బేసిక్ గా విలేజ్ మ్యాప్ అనగానే పాత మ్యాప్ వస్తుందండి, కొత్తది రాదు. మండల మ్యాప్లు అన్ని తీసుకుంటే అది ఏ మండలంకి వస్తుందో చూసుకుని మీకు ఆ విలేజ్ మ్యాప్, ఆ పర్టికులర్ విలేజ్ మ్యాప్ తీసుకుంటే దాంట్లో ఆ హిల్ ఉంటుంది, అందులో మార్చడానికి లేదు. వీళ్ళు కొత్త కంప్యూటర్లో మారుస్తారు కానీ పాత విలేజ్ మ్యాప్లో మార్చడానికి లేదు. అది పట్టుకుందాం సార్. అది బేసిక్ ఏమవుతుందంటే ఈ రాజకీయ నాయకులు అందరూ అక్రమ సంపాదనతో డబ్బు సంపాదించి అధికారంలోకి వచ్చిన వాళ్ళు అవతల వాడికి కూడా, ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా డబ్బు ఇస్తున్నారు. సో ఎవరైతే ఇవాళ ఏంటంటే వీళ్ళు 60 పార్టీ అని ఎందుకు పెడతామంటే పేరు, ఆవిడ అధికారంలో ఉంటే 60% వస్తుంది, ఓడిపోయినాడు 40% వస్తుంది. కాబట్టి వాడు అడ్డు పెట్టడు. మీ తరఫున ఏమైనా గొడవ పెడితే ఇప్పుడు ఎక్కువ మంది జన సైనికులు గొడవ పెడుతున్నారు. నాకు భయం ఏంటంటే వీళ్ళు కోవిడ్ పరిస్థితిలో ఎక్కడికి రానప్పుడు గబుకనే దౌర్జన్యం జరిగినా కూడా 10 మంది వచ్చి వాళ్ళని కాపాడలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి, నోట్ చేసుకోండి, ఆన్లైన్ లో కంప్లైంట్లు ఇస్తూ పోండి. మీరు ఈ సంగమేశ్వరంకి సంబంధించి హిల్కు సంబంధించింది కూడా మీరు కలెక్టర్ కు స్పందన ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అందులో పడేయండి. ఎందుకంటే ఇది రికార్డు కింద కావాలి నాకు. మీరు చూడాల్సింది ఏంటంటే చాలా మంది అనుకుంటారు అందులో ఏం అవ్వదని. మీరు ఒక కంప్లైంట్ రాసి అక్కడ పడేశారు అనుకోండి, మీరు పడుకున్నారు అనుకోండి, ఆ కంప్లైంట్ పనిచేస్తుంది. ఏమవుతుందంటే 4 రోజుల లోపల వీళ్ళు పరిష్కరించకపోతే ఇది సీఎం దగ్గరికి వెళ్తుంది. 4 రోజుల లోపల ఏమంటారో ఏం చెప్తారో అది సంగమేశ్వరం హిల్ కాదని మీకు కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఇచ్చారనుకోండి, మనకు అది ఎవిడెన్స్ ఉంటుంది కోర్టుకు వెళ్ళడానికి, పాత రికార్డు తీసుకుని కోర్టుకు వెళ్ళడానికి వీళ్ళు దోచుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారని. రైట్ సార్, మనం మాట్లాడదాం శ్రీరామూర్తి గారు. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? హ్యాండ్ రైస్ చేశారు సార్. రైట్, ధర్మారావు గారు కనితి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీ ఆధ్వర్యంలో ఈ కమిటీలు వేసి మనం ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా దీన్ని ఒక ఉద్యమం రూపంలో చేస్తే బెటర్ సార్. ఇది చేస్తామండి. ధర్మారావు సంవత్సరం క్రితం ఇది పార్టీలకి బేసిక్ ఏంటంటే పార్టీ కమిటీలు ఉంటాయి, మనం పార్టీ పనులు చేస్తాం. ఇది పార్టీలకు అతీతంగా మనం ఏం చేస్తామంటే ఇది పరిరక్షణ కమిటీలు. ఇందులోని మన పార్టీ పనిచేసినంత నిజాయితీగా, జనసేన పనిచేసినంత నిజాయితీగా వేరే పార్టీలు చేయవండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత డబ్బులకు అలవాటు పడిపోయి, కొంత బాధలకు అలవాటు పడిపోయి ఉన్నారు. కానీ అన్ని పార్టీల్లో మంచి వాళ్ళు ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు వడ్డే శోభనాథ్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ. ఆయన రైతుల గురించి కానీ, దీని సమస్యల గురించి కానీ గట్టిగా పోరాడతారు. చంద్రబాబు నాయుడు గట్టిగా తిడతాడు. అలాగా ప్రతి పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు. మనం ఏ పార్టీ అనేది కాకుండా ప్రతి పార్టీలో మంచి వాళ్ళు ఉంటారు. అక్కడ లోకల్ గా స్థానికంగా ఒకవేళ భ్రమపడి రేపు వాళ్ళు వైసీపీలో అక్కడికి వెళ్ళినా కూడా తీసుకొని చేద్దాం.
సార్ ఇది మన వైజాగ్ లో కూడా వీళ్ళు ప్రభుత్వం ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు 1,00,000 ఎకరాల సేకరణలో ఉన్నారు సార్. వీళ్ళు ఈ 1,00,000 ఎకరాలు కూడా సేకరించి వీళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. దాన్ని మన జన సైనికులు కూడా ఐడెంటిఫై చేయాలి సార్, ఎవరి ఏరియాలో వాళ్ళు. మనం చేద్దామండి దీని మీద. ఏంటంటే విడివిడిగా ప్రోగ్రాంలు పెట్టినప్పుడు ఈ భూముల్ని దోపిడీ చేస్తున్నది ఎక్కడికక్కడ విడివిడిగానే చేయాలి. ఎందుకంటే కలెక్టివ్ గా చేస్తే మేము చేయడం లేదని కలెక్టర్ ఒక లెటర్ ఇచ్చేస్తారు కోర్టుకి. సో కోర్టు ద్వారా కాకుండా మనకి ఏంటంటే ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందో స్థానికంగా ఒక కంప్లైంట్ అక్కడ రైజ్ చేసుకుంటూ పోవాలి. ఇలాంటి నెంబర్ ఆఫ్ పిటిషన్స్ ఒక 5,000, 2,000, 3,000 అవుతాయి. అవి పట్టుకొని మనం కోర్టుకు వెళ్ళి ఇలాగ దోపిడీ జరుగుతుంది, దీని మీద ఒక కమిటీ వేయండి అని అడగొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మీరు ముందుగా జనసేన మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాజేంద్ర సింగ్ సార్ గారికి, మీకు అందరికి కూడా, మన జన సైనికులందరికీ కూడా నమస్కారం అండి. అలాగే తెలంగాణలో కూడా మీరు ఈ మననుది కార్యక్రమానికి ఒక కమిటీలు ఏర్పాటు చేసి మేము అందులో ఉత్సాహంగా పాల్గొని పరిరక్షణకి మేము కూడా ముందుకు మీలో భాగం అవుతామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. మీరు మననుడిలో ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉంటే మంచిది, లేకపోతే ఎన్రోల్ అవ్వండి, తప్పకుండా మీకు మెసేజ్ వస్తుంది. మేము ప్రతి జిల్లా ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా ముందు స్టార్ట్ చేస్తున్నాం. ఆ రెండింటికి నేను ఇనీషియల్ గా నేను ఉంటాను, తర్వాత తెలంగాణకు ఇంకో మనిషి వస్తారు. మన జాతీయ స్థాయిలో కూడా ఎక్కడ ఏ విలేజ్ అన్నది కూడా మనం లెక్క కాదు. ఎక్కడైనా సహజ వనరు నష్టపోతుంది, ఒక నది నష్టపోతుంది అంటే అది అందరికీ సంబంధించింది. తప్పకుండా చేద్దామండి తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణ ఒకటే కాదు, మొన్న మహారాష్ట్రలో త్రియంబకేశ్వర్లో కొండను ఏదైతే ఉందో పర్వతం ఏమంటారు, అది ఏమండి పుట్టిన స్థానం అండి, నది అంటే త్రియంబకేశ్వర్లో మా గోముఖేశ్వర్ అనే ఇది ఉంది, ఆ హిల్ ఉంది. ఆ మొత్తం హిల్ లో చాలా వరకు ఎక్స్కవేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు, ఎక్స్కవేట్ చేసేసారు. దాన్ని ఇప్పుడు గొడవ పెడితే 1,20,00,000 పెనాల్టీ వేశారు. ఎందుకు పెనాల్టీ వేశారంటే దీన్ని ఫర్దర్ గా ఎస్కలేట్ చేయకుండా. మేము అక్కడతో సంతృప్తి పడి కిందకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ బంగ్లాలో ఇల్లులు తయారైపోతాయి. ఏంటంటే గోదావరి పుట్టిన స్థలం అక్కడైతే సహ్యాద్రి మౌంటైన్స్ లో ఆ కొండల్లో అది చాలా ఎక్కువ సెన్సిటివ్ ఏరియా. దాని గురించి మొన్న పెద్ద యుద్ధం చేసాం. మన యాక్చువల్ గా గోదావరికి మాక్సిమం బెనిఫిషియరీ ఆంధ్రప్రదేశ్ వాటర్ తీసుకుంటున్నది. అటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ న్యూస్ పేపర్ రాలేదు ఎక్సెప్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ తప్ప. కాన్ఫరెన్స్ లో ప్రెస్ మీట్ లో పెట్టింది, నేషనల్ ప్రెస్ మీట్ పెట్టాం. అలాగే ఏ చిన్న విషయం అయినా సరే ప్రకృతికి సంబంధించి ఏ చిన్న విషయం అయినా అది ప్రపంచానికి సంబంధించిన విషయం కింద లెక్క నాకు. కాబట్టి అది ఏ ఊర్లోనైనా తెలంగాణలోనో ఆంధ్రాలో సంబంధం లేదు. తప్పకుండా పూర్ణచంద్ర గారు మీలాంటి యువకులకు రావాలి, పనిచేయాలి. అట్ ద సేమ్ టైమ్ మీరున్న పరిసర ప్రాంతాల్లో పనిచేయడానికి ఎక్కువ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా విత్ ఇన్ 5 కిలోమీటర్స్ రేడియస్ లోనే వర్క్ ఉండాలి అనేది మా ఆలోచన జనసేన నుంచి. కాబట్టి మీరు మన నదిలో రిక్రూట్ అవ్వండి, దాని ప్రకారం మేము చేద్దాం. రైట్ సార్. నెక్స్ట్ అండి. కృష్ణవేణి గారు హ్యాండ్ రైస్ చేశారు సార్. కృష్ణవేణి గారు మాట్లాడండి. ఇవ్వండి. కృష్ణవేణి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. చెప్పమ్మా కృష్ణవేణి గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్కారం అండి. ఈరోజు మన పార్టీ మెయిన్ సిద్ధాంతమైనటువంటి అధ్యక్షుడు గారు పెట్టినటువంటి జనసేన పార్టీలో మెయిన్ సిద్ధాంతాన్ని మరొకసారి గుర్తు చేసినందుకు పెద్దలందరికీ, అలాగే సత్యనారాయణ సార్ కూడా నమస్కారం అండి. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఈ యొక్క పాయింట్ మీద ఎప్పుడు కూడా ఎవరు ఏ పిలుపునిచ్చినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా ముందుండి ఏ కార్యక్రమాన్నైనా సరే ప్రజల కోసం తీసుకెళ్ళడానికి ఎప్పుడు ముందుంటాం సార్. అలాగే మన కాకినాడలో ఉన్నటువంటి మెయిన్ సమస్య మడ అడవుల గురించి మీరు వేసినటువంటి కేసే కాదు, అక్కడ మీరు చేసినటువంటి ఫైట్ అంతా కూడా మాకు తెలుసు సార్. అలాగే మీరు ఇందాక మాట్లాడుతున్న సందర్భంలో మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, దాని గురించి నాకు కొంచెం క్లారిటీ కావాలి సార్. మన సముద్ర తీరాలకి ఒక 3 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఏ నిర్మాణాలు కానీ ఏమి చేపట్టకుండా ఉండి మత్స్యకారులకి వాళ్ళకి అభివృద్ధి కోసం అది వదిలేయాలని మీరు చెప్పడం జరిగింది సార్. కానీ
ప్రభుత్వమే ఈ రోజు మాకు కాకినాడకి 1 కిలోమీటర్ దూరంలోనే ప్రజలకి ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సార్. అంటే అది రేపొద్దున్న ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, అలాగే మత్స్యకారుల మనుగడకు కానీ అది రేపొద్దున్న ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాగే ప్రజలకు కూడా చాలా వరకు అది కష్టంగా ఉంటుంది కదా సార్. అంటే మత్స్యకారుల మనుగడకి కష్టంగా ఉంటుంది, అలాగే ప్రజలు కూడా విపత్తు నుండి బయటకు రావడానికి కష్టంగా ఉంటుంది. కానీ అన్ని తెలిసి గవర్నమెంట్ అంటే మన కలెక్టర్ గారే కాదు, అధికారులే కాదు, మన సీఎం గారే కాదు, ఇంత తెలిసిన వ్యక్తులు అక్కడ సముద్ర తీర ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలోనే ప్రజలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇచ్చేస్తారు? అది నాకు చిన్న అది కన్ఫ్యూజన్ అలా ఉంది సార్. అంటే కృష్ణవేణి గారు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నిజంగా పేదలకు ఇల్లు ఇస్తే మంచిదే, కానీ వాళ్ళు 10 కాలాల పాటు బతికుండేటట్టు ఇల్లు ఇవ్వాలి. కానీ అవి తీసుకెళ్లి నీటి గుంటల్లోనో లేకపోతే ఇక్కడ మడాడువుల్లో ప్రాంతాల్లోనో ఇస్తే రేపు పొద్దున ఏదైనా ప్రమాదం వస్తే కొట్టుకుపోతారు. ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు ఇల్లు శాంక్షన్ చేసిన అన్ని కూడా 5 అడుగులు 8 అడుగులు లోతు నీళ్ళల్లో ఉన్నాయి. అంటే ఎక్కడైతే నీరు భూగర్భ జల ఛార్జింగ్ అవుతుందో, భూగర్భంలో నింపడానికి ఎక్కడైతే నీరు జమ అవుతుందో ఆ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా నిర్వాహక ప్రాంతాల కింద, అలాగే ఈ మడడువులన్నీ పనికిరాని ప్రాంతాల్లో ఉన్నాయి, ఈ మొక్కలు కొట్టేసి మనం ఏదో చేసుకుందాం అని. కానీ ఆ మడడువులు ప్రాణాన్ని రక్షించేవండి. అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటే కృష్ణవేణి గారు, మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులు తరతరాలుగా, అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు కొద్ది రోజులు కొంతమంది మంచోళ్ళు ఉన్నారేమో కానీ ఇప్పుడు కాకినాడలోంచి మీకు వస్తున్న నాయకత్వం ఎటువంటి నాయకత్వం వస్తుందో మీరు చూడండి. అమ్ముడుపోయే నాయకత్వం వస్తుంది. నేను ఐఎమ్ సారీ టు సే, మీరు ఇదివరకు ప్రజారాజ్యం నుంచి అక్కడ కన్నబాబు ఎలక్ట్ అయ్యారు, ఇప్పుడు అతను మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఆయనకి ఏమైనా కొద్దిగైనా పర్యావరణం మీద ఇంట్రెస్ట్ ఉందా? అతను జరుగుతున్న అన్యాయాలు అవకతవకలు ఆపడానికి ఇంట్రెస్ట్ ఉందా? లేదు. కానీ కాకినాడలో ఎందుకు అక్కడ మత్స్యకారులు కరోనా టైంలో పైకి వచ్చి రోడ్డుకి గోల పెడితే నేను ఆ కేసు వేయాల్సి వచ్చింది. ఎందుకు స్థానిక రాజకీయ నాయకులు కేసు వేయడం లేదు? ఇప్పుడు అక్కడ దివీస్ లో ఫ్యాక్టరీ కడతామని అన్నారు. అది కడితే అక్కడ ఉన్న మత్స్య సంపద అంతా నాశనం అయిపోతుంది. అంటే ఆ ఏరియా అంతా కూడా శ్రిమ్స్ ఇంకా పర్మనెంట్ గా మూతపడిపోతాయి అన్ని. కానీ ఏమంటే భయం ప్రజలకి. అప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఆపేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఇచ్చేస్తున్నాను. ఏమనంటే కోర్టు తీర్పు ఇచ్చిందంట. ఇదేది కాదండి, ఆ కోర్టు తీర్పు కూడా ఏం చేస్తారంటే ఇది అన్ని తప్పుడు కాగితాలు అక్కడ సబ్మిట్ చేసి ప్రజలను మిస్లీడ్ చేసి చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో దివీస్ లో దగ్గర 7 గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయి బాధపడుతున్నారు భీమిల్లో. ఇప్పుడు అదే పరిస్థితి కాకినాడ వస్తుంది. కాకినాడ మొత్తం అంటే ఏమో ఎకనామిక్ డిస్ట్రక్షన్ అయిపోతుంది. ఒక్క ఫ్యాక్టరీ బాగుపడతాడు, అక్కడ ఉన్న స్థానికులందరూ నష్టపోతారు. ఆ ఫ్యాక్టరీ అక్కడ వాడు కాదు. చిన్న రిపేర్స్ అవి ఉన్నా కూడా ఫ్యాక్టరీ నుంచి నైట్ పొల్యూషన్ బయటకు వదిలేస్తుంటే సార్, నిజంగా సాయిల్ మీద మనం ఇలా హ్యాండ్ ఇలా పెట్టి చేస్తే మొత్తం ఆ వీడియోస్ కూడా ఉన్నాయి సార్, అవి మనకి జర్నలిస్టులు వాళ్ళు పెట్టినవి. ఆ హ్యాండ్ ఇలా చూస్తే మొత్తం బూడిస్తారు, మొత్తం అంతా బ్లాక్. అంటే ఇప్పుడు మనకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని తిరుగుతున్నాం సార్ కరోనా విపత్కరమైన పరిస్థితులు. కనీసం కొన్ని ఇళ్లలో ఫ్యాన్ లేని పరిస్థితి కూడా ఉంటుంది సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందరికీ ఏసీలు ఉండి లోపల పడుకునే పరిస్థితి వస్తుంది, చల్లగాలికి బయట పడుతుంటారు. అలాంటి వాళ్ళకి నిజంగా ముక్కు నుంచి అది వెళ్ళిపోయి నిజంగా లోపల అవయవాలన్నీ కూడా పాడైపోయే పరిస్థితి కూడా కాకినాడలో చాలా పొల్యూషన్ ఉండి చాలా ఫ్యాక్టరీలు చేసేటువంటి ఘోరాలు కూడా అలాగే ఉన్నాయి సార్. ఆ పొల్యూషన్ అంతటిని చాలా వరకు పొల్యూషన్ అబ్జర్వ్ చేసివే మడాడువులు. ఒక్క మడ మొక్క చిన్న మొక్కలా కనబడుతుంది, కానీ పెద్ద మహావృక్షం ఎంత కార్బన్ అబ్జర్వ్ చేస్తుంది అంత అబ్జర్వ్ చేస్తుంది. కానీ దాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే దానికి మీరు కొంతమంది పైకి వచ్చి ఒక సంఘాల కింద ఏర్పడాలమ్మా. ఏమవుతుందంటే సోషల్ మీడియాలో మనం ఎంత గట్టిగా మాట్లాడినా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నేను అమరావతికి పోయి చావుకు తగ్గించి పోరాడాల్సి వచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నప్పుడు. అక్కడ ఇసుక దోపిడికి ఆయన ఇసుక దోపిడీ చేస్తున్నాడు అని నేను కేసు వేస్తే ఆయన పూడికి తీయటాన్ని మళ్ళీ ఆ దొంగలకే మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వడం మొదలు. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇదివరకు చింతమనేని ప్రభాకర్ ఇసుక దోపిడీ చేస్తూ అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఏమనంటే తెలుగుదేశం జనసేనతో కలిసి వైసీపీతో పోరాడతారట. ఈ దొంగలతో మాకెందుకు? కానీ ఏం చేస్తారంటే మీలాంటి యువతులందరూ కూడా ముందుకు వచ్చి కష్టపడి నేను చెప్పేది ఏంటంటే మీరు రిస్క్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఎడ్యుకేట్ చేయండి. ఒక మాస్ 10 మంది 25 మంది 50 మంది కలిసి ఒక సమూహంగా ఉండి మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, నిలదీయండి. నెక్స్ట్ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ కానీ కమిషనర్ ఆఫీస్ కానీ 15-20 మంది లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఒక రోజు ఆపుతారు, 2 రోజులు ఆపుతారు, 3వ రోజు అడిగితే అంటే ఒక విజిటింగ్ అవర్స్ ఉంటాయి కదా, విజిటింగ్ అవర్స్ ఉంటే డెఫినెట్ గా ప్రతిసారి కలాల్సిందే. ఆ టైం వెళ్ళి కూర్చొని గొడవలు పెట్టాలి, కానీ ఒక్కరు వెళ్ళొద్దు దయచేసి.
మీరేంటంటే ఒక గ్రూప్ కింద తయారు చేయండి, ఎడ్యుకేట్ చేద్దాం. అలాగే మీరు అందరూ కలిసి ఒక గ్రూప్ కింద పెట్టుకొని ఒక జూమ్ మీటింగ్ లో పెట్టుకుంటే దానికి సంబంధించిన చట్టాలు, సెక్షన్స్, లెటర్స్, ఏ టైప్ లెటర్స్ ఇవ్వాలనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి శాంతి ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఇవ్వండి. శాంతి ప్రసాద్ గారికి మనం ఏం చెప్పలేము, ఆయన మనకు చెప్పాలి, పెద్ద ఆయన. నమస్కారం సార్, బొలిశెట్టి గారు. నమస్కారం సార్. మీకు చూస్తున్న మన జన సైనికులందరికీ నమస్కారం. లేదు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చూస్తే మేము చదువుకున్న రోజుల్లో మేము చదువుకున్న దానికన్నా మీరు ఎక్కువే చెప్పారు సైన్స్ పాఠాలు. మీకు ఉన్నది అవగాహన, మాకున్నది కేవలం దాని మీద పరిచయం మాత్రమే. మీకున్నది అవగాహన కాబట్టి మీరు విస్తృతమైన నాలెడ్జ్. అయితే మనం ఏంటంటే ఇప్పటి వరకు మ్యాక్రో లెవెల్లో డిస్కస్ చేసాము. ఇప్పుడు మైక్రో లెవెల్లో కూడా మనం చేయాల్సింది చాలా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినవి కూడా మ్యాక్రో లెవెల్లో కాలుష్యానికి సంబంధించినవి, బయోడైవర్సిటీ, బయో ఇంబ్యాలెన్స్, బయో డిగ్రేడేషన్, ఇవన్నీ. కానీ మన ఇళ్లలో కూడా వచ్చేసింది సార్ అది. ఇప్పుడు అది ఏ రకంగా వచ్చిందంటే సింథటిక్స్. దాన్ని పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేస్తూ మీరు ఇందాక దాన్ని సృష్టించారు ఒక పాయింట్ గా. 70 సెంట్లు స్థలం ఉన్న 70 గజాల స్థలం ఉంటే దాంట్లో మనం ఎట్లా పంటలు పండించుకోవచ్చు, కూరగాయలు అనేది. అదే 250. ఏదంటే ఒక చిన్న స్థాయి వ్యక్తి కూడాను కాలుష్యరహితమైన ఆహారానికి ఎట్లా దూరం అయ్యడం దానికి. అదే మైక్రో లెవెల్లో మనం ఈ మధ్య సినిమాలు కూడా వచ్చినాయి. కూరగాయలు కానీ, పళ్ళు కానీ, అసలు ఇవన్నీ కూడా ఈ రోజు మనం తినే పరిస్థితుల్లో ఉన్నాయా, వీటి కూడా అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఇవే మా మనిషి ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. మనం మైక్రో లెవెల్లో చూడాలి, మ్యాక్రో లెవెల్లో చూడాలి. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు మన అదృష్టం ఏంటంటే ఆయన అటువంటి విషయాల మీద దృష్టి పెడుతున్నారు. దాన్ని మీరు ఒక అంశంగా సృష్టించారు. దాని మీద మనం విస్తృతంగా కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఒక లీగల్ మ్యాన్ గారు చెప్పేది అంటే చాలా మంది శ్రోతలు ఇచ్చిన డౌట్స్ ప్రకారం బొలిశెట్టి గారు చెప్పింది కరెక్ట్. ముందు రికార్డు బిల్డప్ చేయండి. మీ విలేజ్ లో ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని ఒకటి ఉంటుంది, FMB అంటారు. ప్రతి వాళ్ళు ఈ పోరాటం చేయాలనుకున్న FMB కాపీలు తీసుకోవాలి. FMB కాపీల్లో గుట్టలు ఉంటాయి, మన ఈ చిన్న చిన్న వాగులు, వంకలు, ఎట్లా పోయే దారులు ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు పూర్వకాలంలో దారి అనేది బ్రిటిష్ వాళ్ళ టైంలో దారులు ఎట్లా ఉంటాయి అనేది కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎట్లా ఎంకరేజ్ చేయాలి మీరు ఇప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ FMBలు మీరు తీసుకోవడం అలవాటు చేసుకొని మీరు అట్లా స్టడీ చేయడం అలవాటు చేసుకోవాలి. రెండోది రికార్డు కీపింగ్ చేయాలి మీరు. అంటే బొలిశెట్టి గారు చెప్పినట్టు పిటిషన్లు ఇవ్వాలి. ముందు మీరు ఒక సమూహంగా ఏర్పాటయ్యి మీరు పిటిషన్లు ఇస్తూ ఉంటే, అంటే మీరు గ్రీవెన్స్ రేజ్ చేస్తున్నారు, మీరు గ్రీవెన్స్ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు అన్నప్పుడే మనం కోర్టుకి వెళ్ళడానికి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేయడానికి కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ఈ విషయంలో అంటే బొలిశెట్టి గారి విషయాలు చాలా అవగాహన కలిగిస్తారు అందరికీ కూడాను. దీని మీద కొద్దిగా దృష్టి పెట్టండి జనసేన. రెండోది ఏంటంటే పర్యావరణం అంటే ఏంటనేది కూడా మీరు దయచేసి వాట్సాప్ లోనో, ఫేస్బుక్ లో ఎక్కువ కాలం కాకుండా గూగుల్లోకి వెళ్ళి పర్యావరణం అంటే ఏంటో దాన్ని కొంత స్టడీ చేసి మనం నేర్చుకుంటూ కూడా మంచిదండి. థ్యాంక్ యూ. నా సూచన. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు సార్? పరమేశ్వర్ ఉన్నారు సార్. ఇవ్వండి పరమేశ్వర్. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే పరమేశ్వర్, చెప్పండి. నా గేదంచర్ల సార్, కర్నూలు డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. ఇక్కడ మా ప్రాంతంలో అయితే మొత్తము ఈ మండలం కింద 31 గ్రామాలు ఉంటాయి సార్. మొత్తము పూర్వం అయితే కనుక చెరువులు అయితే అధికంగా ఉండేది సార్. ఇక్కడికి నీరు వచ్చే ప్రాంతం అయితే కాదు. కొండ మీద ఉంది, ఇటు కొండ మీద ఉంది సార్ ఇదంతా. ఇటు పక్క ఇది పండ్రాజపల్లి రూట్ లో అది డౌన్ ఉంటుంది, ఇక్కడ బనానిపల్లి రూట్ లో డౌన్ ఉంటుంది సార్. ఇదంతా ఎత్తు మీద ఉంటుంది సార్. మామూలుగా అయితే ఇక్కడ నీళ్లు రావడానికి అయితే ఆస్కారం అయితే లేదు సార్. అసలు నదులు కానీ ఏమని రావడానికి అయితే ఆస్కారం లేదు. అలాగే ఇక్కడ పూర్వం అయితే చెరువులు అయితే కనుక అధికంగా ఉండేటివి అన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక చెరువు కూడా కనపడట్లేదు సార్ మాకైతే ఇక్కడ. ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ కనుక మెయిన్ అయితే నల్లరాయికి ఫేమస్ సార్ ఇక్కడ బేదంచర్ల నాపరాయికి. దాని వల్ల గనులు అనేది అధికంగా తవ్వుతూ అంతా చేస్తూ వస్తున్నారు సార్ ఇక్కడ. అది ఏమవుతుందంటే కనుక అది అంత కొండలంతా ఉన్న కొండలు కూడా నాశనం అయిపోయి చెట్లు అనేవి లేకుండా వర్షాలు అనేవి తక్కువ
అట్లా మొత్తము వీటిని ఏ విధంగా తగ్గించుకుంటూ చేసుకోవాలనేది నా డౌట్ సార్. అది ఇది తప్పకుండా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఒక పర్మిషన్ తీసుకునే మైనింగ్ కానీ ఏదైనా చేయాలి. వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉండదు, వాళ్ళ దగ్గర దౌర్జన్యం ఉంటుంది. అడిగితే కాగితం అడిగితే నువ్వు అడగడానికి అంటారు. కాబట్టి పంచాయతీ ఏదైతే ఉందో, ఏ పంచాయతీలో వస్తుందో పంచాయతీ తరపున మీరు ముందు గొడవలు పెట్టండి. పంచాయతీ తరపున వివరణ అడగండి. ఎందుకంటే ప్రతి దానికి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే అక్కడ మైనింగ్ చేస్తున్నారో, మీరు ఆ మైనింగ్ చేస్తున్న కంపెనీ కానీ పేరు ఉంటే మీకు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి వీళ్ళకి ఎవరికి ఇచ్చారు మీరు మైనింగ్ మాకు డీటెయిల్స్ కావాలని అడిగితే ఆర్టీఐ అప్లికేషన్లు ఇస్తారు. రాకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళు కనుక్కోవచ్చు. తర్వాత ఆన్లైన్ లో చూడొచ్చు చాలా వరకు పర్మిషన్ ఎలా గ్రాంట్ చేశారన్నది. దాన్ని చూసిన తర్వాత అందులో లోటుపాట్లు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే 1 గ్రాము ధూళి కూడా పైన పడకుండా ఉండేటట్టు మైనింగ్ చేసుకొని లైసెన్స్ ఇస్తారు. వాళ్ళు మొత్తం ఊరంతా బుక్ అయిపోతుంది, ఎవరు పట్టించుకోరు. నీటి మీద పడిపోయి నీరు కాలుష్యం అయిపోతే ఎవరు పట్టించుకోరు. కాబట్టి వాటన్నిటికీ సహజ వనరులకి ఎక్కడా దెబ్బ తగలకుండా, వాయు కాలుష్యం లేకుండా, నీటి కాలుష్యం లేకుండా నువ్వు మైన్ చేసుకొని రాసిస్తారు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇస్తారు. అదేంటే ఆ పర్మిషన్ మాకు పర్మిషన్ ఉంది అంటాడు, కింద చూపించడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా పర్మిషన్ రాలా అమరావతి కట్టడానికి. ఆ అమరావతి కట్టేటప్పుడు వచ్చిన పర్మిషన్ ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇలాగా బొలిశెట్టి సత్య గారు మిగతా వాళ్ళందరూ కలిసి ఈ అనుమానాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ప్రభుత్వం అవన్నీ చేయడం లేదు, అట్లా పరిరక్షిస్తాను అంటుంది. కాబట్టి మేము వాళ్ళ మీద స్టే విధించడం లేదు, దీనికి ఒక కమిటీ వేసామన్నారు. ఆ కమిటీ నిద్రపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు అమరావతి ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం తప్పు చేస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుందంటే ప్రభుత్వం నుంచి సహజ వనరులను కాపాడడం ఎలా? ఎందుకంటే ఈ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఈయన ప్రభుత్వంలో ఉన్నవాడికి ఏజెంట్, వీడి దగ్గర నుంచి డబ్బు తింటున్నాడు కాబట్టి వీడిని పర్మిట్ చేస్తున్నారు. రాజేంద్ర సింగ్ గారు 3500 మైన్స్ ని శాశ్వతంగా ముగించారు రాజస్థాన్ లో. అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడ మైన్స్ చేయాలో అక్కడ మాత్రం మిగతా దగ్గర కుదరదని. అలాగే మనం కూర్చొని దీని మీద స్పెసిఫిక్ గా వర్కౌట్ చేద్దామండి. కోవిడ్ అయినట్టునే మీరు ఏదున్నా సరే దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వాట్సాప్ దాంట్లో పంపించండి. రాకపోతే నాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు. తర్వాత మీకు ఈమెయిల్ నెంబర్ కూడా పంపిస్తారు వాట్సాప్ నుంచి అందరికి, ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. మీరు ఈమెయిల్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తే దానికి లీగల్ గా ఏ రకంగా ప్రాసెస్ స్టార్ట్ చేయాలనేది మనం స్టార్ట్ చేద్దాం. నమస్తే. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్, డాక్టర్ ఎం శ్రీనివాసరావు గారు. ఇవ్వండి సార్. నమస్కారం అండి, నేను శ్రీనివాసరావు మూగి. చాలా మంచి అంశం. ఈ రోజు ఈకో సిస్టమ్ ని రిస్టోరేషన్ చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థీమ్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు, చెప్పడానికి కూడా ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఉత్తరాంధ్రలో ఈ మత్స్యకారులు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో 200 గ్రామాల్లో నిన్నటి నుంచి ఏంటంటే ఇళ్ల నిర్మాణాల కోసం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం అక్రమంగా వాళ్ళకి నిర్మాణాలు చేయడానికి పర్మిషన్స్ అని ఇస్తున్నాయి. దీని మీద కూడా మన అందరం కూడా కలిసి ఐకమత్యంగా ప్రోగ్రామ్ ఒకటి చేద్దామండి. ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అత్యంత బంగ్లాల్లో కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మంచి పల్లెటూరులో ఉన్నదన్నారు. ఇది చాలా మంచి విషయం. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కరోనా టైంలో సైకలాజికల్ హెల్త్ కూడా చాలా ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంటామో, ఎంత నేచర్కి దగ్గరగా ఉంటామో, ఎంత పునరుద్ధరణ చేస్తామో, ప్లాస్టిక్ ఏ విధంగా అయితే మనం దూరంగా ఉంచుకుంటామో, ఏ విధంగా అయితే మరలా భూమిని పునరుద్ధరించుకోవడానికి మీరు చెప్పినట్టు అంశాలన్నీ కూడా చాలా మంచివండి. వీటన్నిటిని పాటించడానికి అందరం కూడా సహకరిస్తాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. మూవీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీకు చూస్తే ముఖ్యంగా మత్స్యకారుల తరపునే ఇంతమంది ఇక్కడ నాయకులు ఉన్నారు, కానీ మత్స్యకారుల తరపున ఈ రోజు వరకు ఎవరు కేసు వేయలేదు. ఎందుకంటే అక్కడ 2 మత్స్యకార గ్రామాలు జాలర్పేటలో నాశనం అయిపోతున్నాయి, ప్రజల తాలూకా ఆరోగ్యం పాడైపోతుంది, ఎవరు పట్టించుకోలేదు. ఫైనల్ గా రాజేంద్ర సింగ్ గారు మేము కలిసి కోర్టులో కేసు వేయడం జరిగింది. అది హియరింగ్ ఉంది, ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లో హియరింగ్ ఉంది. అక్కడ వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ దొరికిపోయినాయి. ఇప్పుడు ఎక్కడైతే మత్స్యకార గ్రామాలకి మురుకు నీరు వెళ్తుందో ఆ మురుకు నీరులో గెంతుతున్న పిల్లల వీడియోలు కూడా మేము జడ్జిలకు ఇవ్వడం జరిగింది, చూశారు ఇవన్నీ. అది తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే కన్ఫర్మ్ చేశారు, ఎస్ ఇంత వెళ్ళిపోతుంది, 2 వంతులు కాలుష్యం మేము జాలార్పేటలో వదిలేస్తున్నాం అని చెప్పారు. కాబట్టి మీరు కూడా ఏమంటే నాయకులందరూ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే అసలు యాక్చువల్గా ఏంటంటే మత్స్యకారులు ఎక్కడైతే హెల్తీగా ఉంటారో అక్కడ పర్యావరణం బాగున్నట్టు. ఎందుకంటే మత్స్యకారుడు ఎప్పుడు హెల్తీగా ఉంటాడంటే ఎక్కువ చేపలు పడి ఎక్కువ చేపల నుంచి ఎక్కువ డబ్బు సంపాదించుకుంటే హెల్తీగా ఉంటాడు. ఎక్కువ చేపలు ఎప్పుడు పడతాయంటే నీరు బాగుంటేనే చేపలు ఎక్కువ వస్తాయి. కాబట్టి మత్స్యకారుడు ఎక్కడైతే ఆనందంగా ఉన్నాడో, మత్స్యకారుడు ఎక్కడైతే హెల్తీగా ఉన్నాడో ఆ గ్రామాలు అభివృద్ధి చెందాయని పాత రోజుల్లో చూసేది ఏంటంటే మత్స్యకారులు ఎలాగున్నారో చూసేవారు, పల్లెకారులు ఎలాగున్నారో చూసేవారు. వాళ్ళ తాలూకా హెల్త్ ని అక్కడ అంతా గ్రామం అంతా బాగుందని అర్థం.
చేద్దాం, తప్పకుండా రిస్టోర్ చేద్దామండి. ఏది శాశ్వతం కాదు, వీళ్ళ అధికారం శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ సార్, ఆకాష్ ఉన్నారు సార్. ఇవ్వండి. ఆకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్, సత్యనారాయణ గారు. నమస్తే ఆకాష్ గారు, చెప్పండి. సార్ నాది ఒక యూట్యూబ్ ఛానల్ సార్. ఇక్కడ మాకు దగ్గరలో విజయరామ్ గారని 25 సెంట్లో ఈ వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన క్లాసులు ఇస్తున్నారు సార్. వెరీ గుడ్. అవి నా ఆకాశ్ మీడియాలో అప్పుడప్పుడు అందరూ చెప్పి సార్ది కూడా వీడియో వాళ్ళిద్దరు కలిసి పెట్టి నేను ఇచ్చేస్తున్నాను సార్. ఇక్కడ ఏంటంటే దీని గురించి ఏమన్నా కొద్దిగా క్లాసులు లాగా చెప్తే ఎక్కువ మంది రైతుల్లోకి వెళ్ళి దీన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశం సార్ నాది. తప్పకుండా ఆకాష్ గారు. యాక్చువల్గా ఏంటంటే మనకి కోవిడ్ వచ్చి చాలా ప్రోగ్రామ్స్, యాక్చువల్గా ఏంటంటే ప్రోగ్రామ్ క్యాలెండర్, జనసేన ప్రోగ్రామ్ క్యాలెండర్, భారీ క్యాలెండర్ రిలీజ్ అవుతున్నది కోవిడ్ వల్ల ఆపడం జరిగిందండి. అలాగే చాలా కార్యక్రమాలు ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా అవసరం ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ ప్రజల దగ్గర తీసుకెళ్లాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి మీరు ఆ ఛానల్ నడుపుతున్నారు, అది కొంతమందికి ఎడ్యుకేట్ చేస్తున్నారు. తప్పకుండా కలిసి పనిచేద్దామండి. ముందు ఈ విషయాలు ఏ వచ్చినా సరే మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మన నుడి మన నదిలో మీరు ఎన్రోల్ అయ్యి ఉండండి. నేను ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, అలాగే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే www.mananudi.org అది ఈ దాంట్లో మీరు ఎన్రోల్ అయితే మీకు కమ్యూనికేషన్స్ అన్ని వస్తాయండి. మీద ప్రోగ్రామ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా మీకు కమ్యూనికేషన్ వస్తుంది. మీరు అట్లా పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే మీ అమూల్యమైన సలహాలు మాకు ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అనుకుంటారు, మేము చెప్పడానికి కాదు, సమిష్టిగా కలిసి మన ప్రాంతాన్ని ఎలా రక్షించుకోవాలని ఆలోచన చేద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.